చిన్ముద్ర తీసుకోము. ఒకేసారి ఓం ఓం శ్రీ గురుదేవేభ్యో నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఈరోజు వైకుంఠ ఏకాదశి కార్యక్రమము. వైకుంఠ ఏకాదశి కార్యక్రమం పౌరాణికంగా 2 కథలుగా ఉంటుంది. వాటిని మనం పురాణం అన్నది ఎప్పుడు కూడా పురాపినవ అనే అర్థం ఉంటుంది. అంటే అది ఎప్పుడు వర్తిస్తున్నటువంటిది, అంటే ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటిది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి యొక్క పరిస్థితిని ఈ కథతో పోల్చి ఏ విధంగా సమన్వయం చేసుకుని మనం దానికి ముందుకు వెళ్ళాలో, ఆ ఏకాదశిని జరుపుకోవాలో ఈ స్థితిని చూపిస్తుంది అన్నమాట పురాణం అన్నది. అయితే ఇప్పుడు పదముల యొక్క అర్థము పరంగా కొంత వివరణ చేసుకుంటూ, అట్లాగే కథ సమన్వయం కూడా చేసుకుంటూ చెప్పుకున్నాం. ఇప్పుడు ఏకాదశి అంటే, దశి అంటే అర్థం ఏంటి అంటే, మనము ఏకాదశి అంటే సామాన్య అర్థం అంటే 11వ తిథి అని అర్థం ఏకాదశి అంటే. దీంట్లో ఏమిటంటే దశి అన్నది ఏమిటంటే భాషాయాం అని చెప్పి అర్థం వస్తుంది ధాతుపరంగా. అంటే భాష అంటే వ్యక్తాయాం వాచి, వ్యక్తం చేసుకోవటం. అందులో వాక్కునందు వ్యక్తం చేసుకోవటం భాష అనే పదం వస్తుంది. అయితే దశి అనేది దశను చూపిస్తుంది. ఎవరు ఎక్కడ ఉన్నారో, ఏ విధంగా ఉన్నారో, ఎట్లెట్లా ఉన్నారో అందరూ కూడా వాళ్ళు నిత్యము ఏం చేస్తున్నారు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు, వ్యక్తం చేసుకుంటాం.
వ్యక్తం చేసుకోవడంలో ఎట్లా వ్యక్తం చేసుకుంటాము అన్నది మనకు ముర అన్నటువంటి యొక్క రాక్షస అంశం చూపిస్తున్నారు. ముర అంటే వేష్టనే, అంటే చుట్టుముట్టడం అన్నమాట. అంటే మెలిక వేసుకోవడం, మనకు మనం చుట్టుముట్టుకున్నాం, మనకి మనం ఎవరికి వాళ్ళు ఏమవుతుంది అయోమయంగా చుట్టుముట్టుకున్నాం. అంటే అర్థం ఏమిటంటే ఎక్కడ ఉన్నామో, ఏ విధంగా ఉన్నామో, ఏమైనామో, ఎట్లా ఉన్నామో, మనస్సు కానీ, స్థితి కానీ, దేహం కానీ, గుణము కానీ, జీవితం కానీ, ఎక్కడి నుంచి వచ్చామో, ఎందుకు చేస్తున్నామో, జీవితం గడుపుతున్నామో, ఇవన్నీ అన్ని చిక్కుబడిపోయినాయి. అంటే అంతా మెలిక వేసుకున్నాం అన్నమాట. ఈ మెలికలు ఏం చేస్తున్నాము, ఒక్కొక్కరు మొత్తుకుంటున్నారు. ఇక్కడ మొర అంటారు కదా, మొత్తుకుంటే అంటే మొర ఆలకించు, అంటే మొర పెట్టుకోవడము. ఆ మొరనే ముర అనేది అన్నమాట. మొర అయితే ఎంత పెట్టుకుంటారా, నోటితో. అన్నమో రామచంద్ర అంటారు కొందరు. భిక్ష అంటే భిక్షమో నాకు దేయి అని భిక్ష అడుగుతుంటారు. కొందరు డబ్బు అని మొదలు పెట్టుకుంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటారు. ఇంకా కొందరు ఈ కొత్త కనిపెట్టడం అనేది సైన్స్ పరంగా, టెక్నాలజీ కొత్త కనిపెట్టుకుంటూ వాళ్ళు టెక్నాలజీ పరంగా టెక్నాలజీ మొదలుపెట్టుకుంటారు. సాఫ్ట్వేర్ అని చెప్పి సాఫ్ట్వేర్ ఫీల్డ్ అన్నారు. సాఫ్ట్వేర్ ఇంకా ఎట్లా డెవలప్ చేయాలి, వాళ్ళు కొత్త సాఫ్ట్వేర్ని ప్రోగ్రామ్ రాసుకుని వాళ్ళు ప్రోగ్రామింగ్ మొదలుపెట్టుకుంటారు. లేచినప్పటి నుంచి ప్రోగ్రామింగ్లో వాళ్ళు ఉంటారు. వాహనం నడిపే వాళ్ళు డ్రైవింగ్ను మొదలుపెట్టుకుంటారు. నా డ్రైవింగ్ నేను చేయలేకపోతున్నా బాబు, నాకు సుఖంగా ఉన్నది కొంచెం ఎవరి మొర వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఎవరి దశలో వాళ్ళు మొర పెట్టుకుంటూనే ఉన్నారు. అదే ముర. ఇట్లా అంటే ఈ దశ అనే స్థితి ఎట్లా ఉందంటే, మొర పెట్టుకోవడము ఆర్తనాదాలు చేస్తున్నాను అని మొర పెట్టుకోవడం ఇంకోటి కూడా వాడుతుంటాం. మొర పెట్టుకోవడం ఇంకోటి ఏం వాడతాం, మొత్తుకోవడం అంటారు. ఇక్కడ వాళ్ళు మొత్తుకోవడం అంటారు. అంటే కుయ్యో మొర అని అరుస్తుంటారు, అంతే కదా. ఇట్లా అయిపోయింది, నేను ఏమైపోతున్నాయి ఇంకా రోగాలు గల వాళ్ళు, నాకు షుగర్ వచ్చింది, బీపీ వచ్చిందని ప్రతి ఒక్కరికి ఏం చేస్తారు, మొర పెట్టుకుంటారు. అరిచేవాడు ఎవరైనా దొరుకుతాడు, డాక్టర్ దగ్గర తిరుగుతాడు, అందరి దగ్గర తిరుగుతాడు. అని మొర ఆలకించాడు ఉంటారా, ఆలకిస్తున్నట్టు ఉంటారు. ఆయన మొర ఈయన రోగం అదిగా ఆయన మొర అది, దేవుడా నాకు దారి ఎక్కడ ఏంటి. ఇంకా ఎక్కడ ఎవరు తెచ్చకుండా ఏం చేస్తాము, ఈ రోగి వెళ్ళి ఏం చేస్తారు, డాక్టర్ దగ్గర మొర పెట్టుకుంటారు. డాక్టర్ ఏమనుకుంటారు, నాకు డబ్బు అని డాక్టర్ మొర పెట్టుకుంటారు. ఇంకా జబ్బు అని వెళ్తే డబ్బు అంట, అంతే కదా. ఎట్లా ఏంటంటే ఆ ఎవరి ఇట్లా ఏంటంటే ఎవరి మొర వాళ్ళు మొర పెట్టుకుంటున్నారు. ఇది రాక్షసత్వం అంటే. ఎందుకు మొర పెట్టుకోవాల్సిన అవసరం ఉందంటే, తన దశ తనకు తెలియదు, తను ఎక్కడున్నాడో ఏమిటో ఏం పరిస్థితి అంతా మెలికి వేసుకున్నాడు. జీవితము మనస్సు, దేహము, తిండి, తిప్పలు, కుటుంబము, వ్యవస్థ, ప్రపంచము, సమాజము, అన్ని భూతాలతో సంబంధాలు అన్నీ చిక్కుబడిపోయినాడు అనమాట. మూడ అంటే చిక్కుబడిపోవటం, మొరబెట్టుకోవడం, దీంట్లో గోల మొరబెట్టు. అయితే ఒక దశ ఇది ఉంది. అయితే ఇప్పుడు ఏకాదశిలో ఎన్ని ఉంటాయి, ఎన్ని ఒకట్లు ఉంటాయి, ఎన్ని ఒకట్లు అండి, 2 ఒకట్లు ఉంటాయి. ఏకాదశిలో ఎన్ని ఉంటాయి, ఒకట్లు ఉంటాయా. ఒకటేమో లోపల ఉన్నది. ఎవరున్నారు లోపల, ఎవరున్నారు, ఎవరు ఏకహ ఏమవుతుందంటే, మనం దశ మీరు అన్నింటినీ మొరబెట్టుకుంటున్నాం. ఏకహ స్వరూపాన్ని మొరబెట్టుకోవడం, ఏకహ స్వరూపాన్ని రావటం లేదు మనకు. అది వ్యక్తం చేసుకోవడం రావటం లేదు. అంటే ఇప్పుడు దశ ఏమవుతుంది, దశలో ఎవరి దశ వాళ్ళ
వ్యక్తం చేయటంలో అన్నిటినీ మొరబెట్టుకుంటున్నాం. ఎక్కడ చిక్కుపడిపోయినామో, ఈ కుక్క పిల్ల ఏదైనా చిక్కుపడిపోయిందో నీ కంచెలో మొరబెట్టుకున్నది. కుయ్యో 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 మొన్న అరుస్తుంది కదా, 2 రాళ్ళ మధ్య ఇరుక్కుపోయి రాలేక అరుస్తుంది అది. పోయి దాన్ని తీసి అట్లా పక్కన వెళ్ళిన తర్వాత అది మొరబెట్టుకుంటూనే ఉంటుంది. అంటే ఎవరి బాధను వాళ్ళను వ్యక్తం రూపంలో మొరబెట్టుకుంటున్నారు. అయితే ఇట్లా మొరబెట్టుకుంటూ ఉంటే ఎవరు మొరబెట్టుకునే వాళ్ళు ఎక్కడున్నారు? ఇదంతా ఏమిటి? సముద్రం అన్నమాట. ఏది? విశ్వమంతా ఏమిటి? సముద్రం. సముద్రం అంటే ముద్రలు, సహముద్రలు. సముద్రం అంటే అంటే ఏదో ఒకటి సూచిస్తున్నది. అది ఏమిటి? ఎటువంటిది అన్నది ఒక అంశం సూచిస్తున్నది. ఈ సముద్రాలంతా వెతుక్కుంటా, అంటే అనేక భూతాలలో ఇరుక్కొని పోయి మొత్తుకుంటున్నాం అన్నమాట, మొరబెట్టుకుంటున్నాం. ఇట్లా ఉన్నటువంటి స్థితిలో, ఇట్లా మొరబెట్టుకునే స్థితిలో ఇప్పుడు ఎవరు ఒకటి ఒకటి స్వరూపం ఎట్లా ఉంది? యోగ నిద్రలో ఉన్నారు. ఎవరు? మన స్వరూపము ఎవరు ఎట్లా ఉన్నారు? యోగ నిద్రలో ఉన్నారు. ఎవరు? స్వామి ఎట్లా యోగ నిద్ర ఉన్నారు? ఎట్లా ఉన్నారు? విష్ణువు సర్వభూతాశయ స్థిత ఆత్మ అహం. అంటే నేను ఇట్లా ఉన్నాను, సర్వభూతమునందు శయనించి వ్యాపించి ఉన్నాను. శయనించి ఉన్నాను. ఎట్లా? నిరంతరము ప్రవర్తించేటువంటి తీరులో ఆత్మ నిరంతరము ప్రవర్తన ప్రాప్తి ఎరుక స్వరూపంగా నేను అన్ని భూతములలో వ్యాపించున్నాను. ఇతడు ఎక్కడ చిక్కుకున్నాడు? ఈ భూతాలలో, ఈ వస్తువుల సముదాయంలో చిక్కుకుపోయినాడు. ఎవరు? చిక్కుకొని మొరబెట్టుకుంటున్నాడు. కుర్చీలో కూర్చున్నా అంటారు, కూర్చున్నవాడు మళ్ళీ కూర్చోలేని చెప్పి లేచిపోతాడు. లేచినాడు మళ్ళీ ఊరంతా తిరిగేస్తాడు, మళ్ళీ ఊరంతా తిరగలేని అని చెప్పి మొరబెట్టుకొని మళ్ళీ పడుకుంటాడు. అదే పడుకున్నాడు మళ్ళీ పడుకుంటాడంటే పడుకుంటే నిద్ర పట్టలేదని మొరబెట్టుకుంటాడు. అంతే కదా, పడుకున్న నిద్ర అవుతుందా? నిద్ర పట్టలేదని మొరబెట్టుకుంటాడు. ఇట్లా అన్ని భూతాలలో ఏమిటంటే ఇట్లా దాగి ఉన్నాడు అనమాట ఈ ముర అనే. అయితే అన్ని భూతాలలో విష్ణువు ఎట్లా ఉన్నారు? సర్వభూతాశయ స్థిత ఆత్మ అహం. విష్ణు ఎట్లా ఉన్నారు? నేను సర్వభూతములలో వ్యాపించి ఉన్నాను. చరిత్ర స్మృతి ఆశయం అంటే స్మృతి రూపకంగా, సచ్చిదానంద స్మృతి రూపకంగా నేను సర్వభూతములలో యోగ నిద్రగా నేను. అంటే అన్ని యోగం అంటే ఏంటి? అన్ని భూతములు పరమాత్మ స్వరూపానికి, అహం స్వరూపానికి యోగంలో ఉన్నాయి, అంటే సమన్వయం ఉన్నాయి. అటువంటి నిద్ర స్వరూపంగా అహం స్వరూపము ఒకటి ఉన్నది. ఎట్లాగా? యోగ నిద్రలో ఉన్నది. అయితే ఇప్పుడు మొరబెట్టుకునే వాళ్ళకి ఏం కాదు? ఎవరు కలిగించాలి? ఎవరు తీర్చాలి మొరను ఏం చేయాలి? సంధాయించాలి కదా, తీర్చాలి కదా. అంటే మొరబెట్టుకున్నా ఒక పిల్ల అక్కడ మొరబెట్టుకుంటుంటే వెళ్ళి అక్కడ తీస్తే పక్కకు ఇట్లా సర్ది ఏం సమస్య చూసి దాన్ని సర్దితే పోయింది. ఇప్పుడు మొరను ఏం చేయాలి? ఇప్పుడు మొరబెట్టుకునే వాళ్ళందరినీ ఏం చేయాలి? మొరబెట్టుకోకుండా చేయాలి. ఎవరు చేయగలుగుతారు మొరబెట్టుకోకుండా? ఎవరు చేయగలుగుతారు? అదే యోగ నిద్రమైనటువంటి యొక్క సర్వభూతాశయ స్థిత ఉన్నటువంటి యొక్క అహం స్వరూపము ఒకటి ఏం చేస్తుంది? యోగ నిద్రలో ఉన్నటువంటి ఒకటి ఏం చేస్తుంది? తన నుండి విశ్వవ్యాప్తమైనటువంటి స్వరూపం నుండి దేహం నుండి వ్యక్తం అవుతుంది. ఎట్లా వ్యక్తం అవుతుంది? ఒకటి ఉండగా ఇంకోటి కావాలి, అప్పుడేమవుతుంది? ఏకాదశి అవుతుంది. ఒకటి ఏ దశ ఉంది? ఏ దశ? ఉన్నటువంటిది ఏక స్వరూపం యోగ నిద్ర స్వరూపంగా ఉన్నది, అహం ఆత్మ స్వరూపంగా ఉన్నది. కానీ ఇప్పుడు ఏం కావాలి? ఈ మొర పోవాలంటే ఏం కావాలి? ఈ ఏక స్వరూపము వాచి రూపంలో, బోధ రూపంలో రావాలి. అదే ఏకాదశి అనేటువంటి యొక్క స్వరూపము బయటికి వస్తుంది అన్నమాట. అంటే దశి
ఏమవుతుంది? దశకి ఏం కావాలి? ఏకం వ్యక్తం కావాలి, ఏక స్వరూపం బయటకు రావాలి. ఆ ఏక ఎవరు? అహమేవాసమేకో గురే. చెప్పండి. అహమేవాసమేకో గురే నాన్యత్ సదసత్పరం పశ్చాద్ అహం ఇదేతచ్చ యో అవశిష్యేత సోస్మ్యహం. ఏక ఎవరిక్కడ అంటే అగ్రే అంటే పూర్వము, అంటే ఈ మొరవెత్తుకునే పూర్వము ఎవరున్నారు ఇక్కడ? అంతర్గతంగా ఎవరున్నారు? ఒకరే ఉన్నారు. ఏక అహమేవ ఆసం. ఏక ఒకేశ్వరుడు. ఏక అంటే అర్థం ఏంటి? ఒకటి. ఎట్లాంటి ఒకటి అది? ఎట్లాంటిది ఒకటి? ఇంకోటి లేనిది. ఇంకోటి ఎటువంటిది? సజాతీయమైనటువంటిది లేనిది, విజాతీయమైనది లేనిది. అదే అన్యత్ సద్ అసత్ పరం న అంటే అన్యమైన సత్, అసత్, పరం. అంటే ఇప్పుడు చెప్పండి, ఈ సత్ పదార్థం అనేటువంటి భౌతిక పదార్థం కానీ, అసత్తు లేదన్నటువంటిది కానీ, దీనికి పరం తెలియకపోయినటువంటి యొక్క అజ్ఞానం, ఈ మూడు కూడా వ్యవస్థలు ఏవి కూడా ఎవరికి లేవు? ఏక అనేటువంటి యొక్క అహం స్వరూపానికి లేవు. కాబట్టి అంటే అక్కడ ఏక అంటే అర్థం ఏంటి? అహమేవ నేనే, ఒక్కడినే ఆసం ఉంటిని. అర్థమైందా? సరే, తర్వాత ఏమైంది? పశ్చాత్ తర్వాత ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా ఎవరు? అహం, నేను. అంటే ఉన్నది ఎవరు? పూర్వం ఉన్నది ఎవరు? నేనే ఉన్నాను. ఇప్పుడు ఉన్నది ఎవరు? పశ్చాత్ ఎవరు? అహం, నేనే ఉన్నాను. యో అవశిష్యేత యహ సహ అంటే ఎవరైతే మిగిలి ఉంటారో ఎవరు? యహ ఎవరైతే ఎవరు? అతడు ఎవరు? అహమస్మి, నేను ఉన్నాను. నేను ఉన్నాను అంటే స్వరూపం ఎటువంటిది? ఏక స్వరూపమై ఉన్నది. అయితే మొరబెట్టుకోవడం ఎందుకు? దశకి ఏం కావాలి? దశి భాషాయాం అంటే ఢంక బజాయిస్తే ఎట్లయితే మొత్తుకుంటారో అట్లా మొత్తుకుంటా కదా, మొరబెట్టుకుంటారు కదా. అయ్యో కొయ్యో మొయ్యో, నువ్వు పోతివా, భర్త పోయినా అంటే మొగుడు పోయినా అంటే కొయ్యో మరో, భార్య పిల్లం మొత్తుకుంటుంది. భర్త పిల్లం పోతే భార్య మొత్తుకుంటాడు. అంటే నువ్వు విడిచిపెట్టిపోతివా అని మొత్తుకుంటారు, మొరబెట్టుకుంటారు కదా. ఇదంతా పోవాలంటే ఏం కావాలి అంటే ఏకస్వరూపమైనటువంటి యొక్క వ్యక్తం, వాచి వ్యక్తం బోధలో బయటికి ప్రవర్తనకు వస్తే ఇట్లా విశ్వవ్యాప్తమైనటువంటి యొక్క అహం స్వరూపము, అహమస్మి స్వరూపము ఏం కావాలి? ఏకస్వరూపంగా ఏకాదశిగా రావాలి. అంటే ఈ దశ వ్యక్తంలో ఏం కావాలి? వ్యక్తం కావాలి. స్వరూపాన్ని ఎప్పుడైతే మనం ప్రకటితం చేస్తామో, ఆ స్వరూపం బయటికి వస్తుందో అప్పుడు మొర ఉంటుంది. రావటంతోనే ఏమవుతుంది? ఏమవుతుంది? మొర అంత మొర అనేది ఉండదు. మొర అనేది వాళ్ళకి మొత్తుకోవటం ఏమవుతుంది? మొర పెట్టుకోవటము ఆగిపోతుంది. అంటే చిక్కు మొత్తం తెగిపోతుంది. ఎక్కడెక్కడ చిక్కులో పడ్డామో, ఏమేమి చిక్కులో వేస్తున్నామో చిక్కులన్నీ కూడా ఏమవుతాయి? మొరబెట్టుకోవడం ఆగాలంటే ఏం చేయాలి? చిక్కులు తొలగించాలి. చిక్కులు ఏమంటే చిక్కులు ఏమైంది? చిక్కులు ఏమైపోతానో, ఉంటానో ఏమైపోతాను చిక్కు. ఈ మొరబెట్టుకునేందుకోసం నేను ఉండను సందేహం, అంతే కదా. కాబట్టి ఇది పోవాలంటే ఏం చేయాలి? చిక్కు ఏదే ఉందో ఆ చిక్కును తొలగిస్తున్నారు. ఇక్కడ చిక్కును ఎటు తొలగిస్తున్నారు? ఏకాదశి స్వరూపంగా ఇప్పుడైతే విష్ణువు యొక్క స్వరూపం నుండి, దేహం అంటే విశ్వవ్యాప్తమైనది శరీరం అండి, అయితే బయటికి వెళ్ళిందో వెళ్ళిన వెంటనే ఆ ముర అనేది ఆగిపోయింది. అంటే ముర అనేది ఆ రాక్షసత్వం చనిపోయింది, అది అభావం అయిపోయింది. ఇప్పుడు ఎవరు నిలిచారు? ఇప్పుడు ఏకాదశి అంటే ఏకాదశి నిలిచింది.
అంటే ఇప్పుడు ఏమిటి ఒకటైతే యోగ నిద్రగా ఉన్న అహమస్వరూపం ఉంటే దాన్ని ఏం చేయాలి? ఏకాదశిలో వ్యక్తం చేసుకోవాలి. భాషలో భావముగా భాషలో వ్యక్తం చేస్తే ఏమవుతుంది? ఈ ముర అనేది మొరబెట్టుకోవడం ఆగిపోతుంది. అంటే చిక్కు అంతా సమస్య పోతుంది. చిక్కు లేకుండా ఏమి స్థిరమవుతుంది? నేను ఉన్నాను, అహమస్మి అన్నది ఏమవుతుంది? స్థిరమవుతుంది. నేను ఉన్నానది తనకు ఎప్పుడైతే ఉండుట అనేటువంటి అంశం తనకు వచ్చిందో, ఎందుకు మొరబెట్టుకుంటున్నాడు? ఉంటానో లేదా, ఏమైపోతానని చెప్పి గొలపడుతున్నాడు. అంటే అది అడగాలంటే ఏం చేయాలి? ఉన్నటువంటి యొక్క నేను స్వరూపాన్ని, అహమ స్వరూపాన్ని ప్రకటన చేసుకుంటే ఆ ఎవరు మూర అనేది అభావం అయిపోతుంది, చనిపోతుంది లేదు. ఇంకా మరణం అంటే లేదు ఇంకా. ఎందుకు? ఇక్కడ విష్ణు యొక్క దేహం రావడంతోనే ఆ ముర అంతం చనిపోయింది. అంటే అర్థం ఏంటి? అభావం అయిపోయింది అంటే లేకుండా పోయింది. ఎందుకు? ఇక్కడ చిక్కు ఏదైతుందో ఆ చిక్కంతా కూడా ఏకస్వరూపంలో బయటికి నేను ఉన్నాను అని చెప్పే స్వరూపంలో లేకుండా పోయింది. కాబట్టి ఏకాదశి ఎందుకంటే ఇట్లా మన మొరలన్నీ పోవాలంటే ఏం చేయాలి? మొర అసలుని చంపాలని ఏం చేయాలి? ఏకాదశి జరుపుకోవాలి. ముందుకు ఏకాదశి అన్నమాట. అర్థమైందా? సరే, ఇట్లా ఒకటైతే ఇంకొక అంశం ఎట్లాంటిదంటే వైకుంఠము. ఇప్పుడు ఏం కావాలి? వైకుంఠంలోకి అడుగు పెట్టాలి. వైకుంఠంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది ఇంకొక ఇద్దరు. ఇప్పుడు చూడండి, ఇట్లా యోగ నిద్రలో ఉన్నటువంటి యొక్క పరమాత్మ అహమస్మి స్వరూపంగా విష్ణు స్వరూపము ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు విష్ణు యొక్క చెవిలో ఉన్నటువంటి యొక్క ఇది మలిన పదార్థం, దుమ్ము ధూళి అట్లా గుబిలు అంటారు కదా, వాటి నుండి బయటికి పడ్డారు. ఎవరు? మధు కైటబులు అనేవారు రాక్షసులు. అంటే కొంత అర్థం ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీతో పోల్చుకున్నాం ఒకసారి. సైంటిస్టుల విజ్ఞానంతో పోల్చుకుంటే ఎట్లా ఉంటుంది అంటే, సైంటిస్టులు అందరూ ఏం చేస్తున్నారు? మధు కైటబులు అనే రాక్షసులు వాళ్ళలో ప్రవర్తిస్తున్నారు. ఎట్లా ప్రవర్తిస్తున్నారు? ఏమని ప్రవర్తిస్తున్నారంటే, ఇప్పుడు వైకుంఠముగా ఉన్నదాన్ని కుంఠం చేస్తున్నారు. ఇప్పుడు వైకుంఠము, ఇప్పుడు కుంఠము అంటే మధు కైటబులు వాళ్ళ స్థితి ఏంటి? ఎక్కడి నుంచి అయితే చెవి నుండి అంటే అర్థం ఏంటంటే, ఈ యొక్క పరమాత్మ స్వరూపం సర్వత్రా ఉన్నటువంటి స్వరూపం నందే అందరూ ఎవరు? మధు కైటబులు ఏం చేశారు? చెవి నుండి బయటపడ్డారు. చెవి అంటే అర్థం ఏంటి? శ్రవణేంద్రియం. అంటే ఇంద్రియంలో చెవి అంటే ఏం చేస్తుంది? ఇప్పుడు మనం చెప్పింది అక్కడికి వరకు చేరుతుందా లేదా? ఇప్పుడు చూడండి, చెవిలో ఉందా? మన చెవి ఉదాహరణకు పోల్చుకున్నాం చూడండి. మన చెవిలో ఏముంటుంది? దుమ్ము ధూళి మట్టి మశానం ఇవన్నీ పోతుంటుంది, ఎప్పుడు తెలుసుకుని ఉంటుంది. కాబట్టి ఇదంతా గూగులే. అంటే టెక్నాలజీ పరంగా చేసేటటువంటి ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? ఇవన్నీ దుమ్ము ధూళి లెక్క ఆ పరమాత్మ ఆ యోగ నిద్రలో అనేటువంటి యొక్క స్వరూపానికి చేరుకుంటుంటే అవి ఏమవుతున్నాయి? లోపలికి ప్రవేశించలేవు. కాబట్టి అవి తిరిగి బయటికి తిప్పి కొడుతున్నాయి. ఆ తిప్పి కొట్టడంలో ఏమవుతుంది? మధుకైటభ రాక్షసులుగా వీళ్ళు ప్రవర్తన తెలియజేస్తున్నారు పరమాత్మ. ఈ ప్రవర్తన ఏంటంటే దశ, ఇది కూడా ఒక దశ. ఈ దశ ఎట్లాంటిది అంటే వ్యక్తం చేసుకునే విధానం ఎట్లాంటిది అంటే వీళ్ళు చేష్టలతో, అది కూడా చెప్తాము, కథతో పోల్చి పూర్వపరం చెప్పుకుని ముందుకెళ్దాము. ఇప్పుడు ఏమవుతుంది? ఈ మధు కైటబులు అన్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ఏంటంటే ఇట్లా బయటికి పడ్డారు. అంటే వీళ్ళ యొక్క స్వరూపు రాక్షసత్వంగా ప్రవర్తన తెలుస్తున్నది, ప్రవర్తన అవుతున్నది. అయితే వీళ్ళు ఏం చేశారు? ప్రవర్తించిన తర్వాత వెతుకుతున్నారు అన్నమాట. అంటే వాళ్ళ యొక్క అహంకారాన్ని ఎక్కడ ప్రదర్శిస్తున్నారు? సముద్రంలో ప్రదర్శిస్తున్నారు. సముద్రం అంటే ఇదంతా సముద్రం అని చెప్పాము. సముద్రం అంటే ఏదైతే ఏ ఉనికి స్వరూపం అయితే ఉన్నదో ఆ ఉనికి యొక్క ముద్రలు, దాన్ని ఇచ్చేటువంటి యొక్క ముద్రలు ఇవన్నీ. ప్రతి పంచమహాభూతములు అన్నీ కూడా, చరాచరమైనటువంటి యొక్క దేహములన్నీ కూడా
అటువంటి దీంట్లో ఏమి ఏమి స్థితి అవుతున్నది ఇప్పుడు? ఈ మధు కైటవులు ఏం చేస్తున్నారు? ప్రతిసృష్టి చేస్తున్నారు. అంటే పోయి పోయి ఎక్కడ 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 ఎవరు కనిపించారు వీళ్ళకు? ఆ బ్రహ్మదేవుడు కనిపించాడు. బ్రహ్మం అంటే బ్రహ్మదేవుడు అంటే అర్థం ఏంటి? బ్రహ్మము సర్వత్రా ఎవరున్నారు? బ్రహ్మం ఆయన ఏం చేస్తుంటారు? చరాచర ప్రాణులు సృష్టి ఇవన్నీ కూడా సకలము నిత్యము యథావిధిగా ఎవరు ఎట్లా ఉంటారు? బ్రహ్మదేవుడు ఎప్పుడు ఎట్లా అంటారు? ఎప్పుడు ధ్యానంలో ఉంటారు. అంటే ఈ యొక్క ఈ ధ్యానంలో ఉంటూ యోగ నిద్రలో ఉన్నటువంటి యొక్క స్వరూపాన్ని సమన్వయం ఉంటారు. సమన్వయం అవుతూ ఈ యొక్క ఈ ఇటువంటి ఇది ఈ పంచమహాభూతములలో ఉన్నటువంటి యొక్క వస్తుజాలం అంతా కూడా భిన్నత్వం రాకుండా సృష్టి క్రమాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు పంచమహాభూతములు కానీ చరాచరం యొక్క ప్రాణులు కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? యోగానికి సమన్వయం అయ్యేటట్టుగా ఆ విధంగా ఇవన్నీ సృష్టి చేస్తుంటారు. సృష్టి జరుగుతూ ఉంటుంది. సృష్టి అంతా బ్రహ్మస్వరూపమే. సృష్టి జరుగుతూ ఇట్లా చేస్తున్నటువంటి సృష్టిలో ఏం చేశారు? వీళ్ళిద్దరు వెళ్ళి నువ్వేంటి చేసేది, మేం చేస్తాం అని చెప్పి వీళ్ళు దిగారు. ఇదే మనకి ఇన్ని భూతాలు కొడుతున్నాయి. ఇన్ని భూతాలు కొడుతున్నాయా? ట్యూబ్లైట్, ఫ్యాన్, ఫ్రిడ్జ్, ఇది కూలరు, ఫ్రిడ్జ్ అంట అదంట, వాహనాలు, బల్లలు, టేబుల్, కుర్చీలు, ఇవన్నీ వాహనాలు ఎన్ని పుడుతున్నాయి? ఫ్యాక్టరీలు, సిమెంట్లు, ఇవన్నీ ఏంటి? ఇది ఎవరు చేస్తున్నారు? మధ్యలోకి ఐటబుల్ చేస్తున్నారు. ఈ సైన్స్లో ఎవరు ప్రవర్తిస్తున్నారు? మధుక ఐటములు. అంటే ఇక్కడ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఉన్నదాన్ని కుంఠం అని చెప్పేది ఒకటి చెప్తున్నాం. కుంఠం వీళ్ళంటే కుంఠం చేస్తున్నారు. కుంఠం ఎట్లా చేస్తున్నారు? చేస్తూ బ్రహ్మదేవుని దగ్గర ఏం చేశారు బ్రహ్మదేవుని ఇట్లా బ్రహ్మదేవుతో యుద్ధానికి రా, నువ్వో తెలుసుకున్నావు, నీ సృష్టి గొప్పదన అంతే కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదే మన ఉపగ్రహాలు వదులుతున్నారు. ఇవన్నీ వదులుతున్నారు. ఎక్కడెక్కడికి సృష్టి ఎక్కడో మన చంద్రుడిని చూసాం. చంద్రుడిపైకి పంపించడం కానీ మళ్ళీ అంగాగ్రని పైకి పంపించడం, ఇవన్నీ ఏంటి? సృష్టికి ప్రదర్శన చేయడమే కదా సైంటిస్టులు వేసినది. కాబట్టి ఏం చేస్తున్నారు? బ్రహ్మదేవునితో పోటీ పడుతున్నారు. నువ్వు యుద్ధానికి రా, నేను వస్తాను, మాతో యుద్ధం చేయి, నువ్వు నీ సృష్టి గొప్పది, మా సృష్టి గొప్పది అని చెప్పి ఇప్పుడు సూర్యుని చేస్తున్నారు. ఎవరు? చైనా వాళ్ళు సూర్యుని తయారు చేస్తున్నారు అన్నమాట. ఎట్లా యుద్ధానికి దిగారు. ఎవరితో? బ్రహ్మదేవునితో. ఇప్పుడు ఇదంతా ఎవరు చూస్తున్నారు? యోగ నిద్ర ఉన్నటువంటి పరమాత్మ ఎవరు? అహం విష్ణు స్వరూపం చూసాం. ఇట్లా ఇట్లా బ్రహ్మదేవుని బాగా డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పి ఆయన వచ్చారు. మీరు ఆయనతో కాదు యుద్ధం చేయాల్సింది, నాతో చేయండి, ఏదైనా చేసేదంటే ఆయన సృష్టిని భంగం చేయొద్దు, మొత్తం అంతా యోగ స్థితిలో యోగాన్ని సమన్వయం చేసే విధంగా చేసిన సృష్టి కూడా చిన్నాభిన్నం అవుతుందని చెప్పి ఇప్పుడు ఏం చేశారు? విష్ణువు నాతో చేయమని చెప్పి అన్నారు. అంటే సరే అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? చేస్తున్నారు. అయితే ఇది ఎట్లా చేయాలి? యుద్ధం ఎట్లా చేయాలి అనేది అడిగారు. ఇప్పుడు విష్ణు ఏం చేశారు? ముందే చెప్పేశారు, చేతులతో యుద్ధం చేయాలి, కత్తులు కటార్లు అవన్నీ తీసుకోవద్దు ఇక్కడ అని చెప్పి. వాళ్ళు ఏమన్నారు? వరం ఇమ్మన్నారు. నువ్వు నువ్వు ఆయన బ్రహ్మదేవుని దగ్గరికి పోవద్దు, మీకేం వరం కావాలో కోరుకున్నారు ముందు విష్ణు. అంటే మాకేంది వరం ఇచ్చేది నువ్వు, నేనే వరం ఇస్తాను, మేమే ఇస్తాను అని చెప్పి అనుకునేవారు బతుకు. అంటే ఏం చేశారు? ఏం కావాలో మీరే కోరుకొని మేమే ఇస్తాను అని చెప్పి విష్ణుతో అన్నారు. అంటే మీ వరం నేను ఇచ్చా అంటే అట్లా వరం ఇవ్వటం కాదు, వరం ఏంటంటే యుద్ధం చేయటం వరం. ఎట్లా యుద్ధం చేయాలి? విష్ణు అడిగారు, చేతులతో యుద్ధం చేసేట్టు వరం అడిగారు. సరే అన్నారు. వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, చేతులతో యుద్ధం చేస్తున్నారు. చేతులు ఏం చేస్తాయి? బ్రహ్మదేవుని సృష్టి చేస్తుంది అంటే రూపాలు. చేతులు ఏంటి? చేతులు ఏ భూతం కిందకి వస్తాయి? చేతులు మనం లెక్క ప్రకారము ఇప్పుడు కర్మేంద్రియాలు ఉన్నాయి కదా, కర్మేంద్రియాలు ఏమిటి ఒకసారి చెప్పండి. కర్మేంద్రియాలు ఏమిటి? ముందు వాక్, తర్వాత త్వక్, తర్వాత పాణి, తర్వాత పాణి, తర్వాత పాదం,
తర్వాత పాలు. ఒక క్రమంలో చెప్దాం. అంటే ఇక్కడ ఎందుకు ఈ క్రమం చెప్తున్నా అంటే ఒక క్రమంలో మళ్ళీ చెప్తాము. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి. ఈ పంచమహాభూతములు గ్రహించేటటువంటిది పంచమహాభూతంలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని గ్రహించేది శబ్ద స్పర్శ రూపరస గ్రంథంలో గ్రహించేది జ్ఞానేంద్రియాలు లోపలికి తీసుకుంది. అయితే లోపల ఏం జరుగుతుంది అనేది ఏం చేయాలి? ఇప్పుడు ఏ తెలివింది ఏం జరుగుతుంది చెప్పడానికి బయటకు చెప్పాలంటే ఏం చేయాలి? అదే వ్యక్తం చేసుకున్నది. ఎట్లా వ్యక్తం అవుతున్నాయి ఇక్కడ ఇక్కడ కూడా ఎట్లా వ్యక్తం అవుతుంది? చేతుల ద్వారా. చేతులు ఏ పాత్ర వహిస్తాయి మనకు అంటే ముందు చూడండి, వాక్ అనేది అంటే ఆకాశం. ఒకటి చెప్దాం. వాక్ ఆకాశం. వాయువు గమనం దేంతో చేస్తాం? పాదం, అంతే కదా, పాదం. అగ్ని రూపం, అగ్ని ఏం చేస్తుంది? రూపాన్ని ఇస్తుంది. ఇప్పుడు చూడండి, విద్యుత్ ఉందా, దీపం వెలుగుతుందా, సూర్యుడు వెలుగుతున్నారు, రూపం అయింది. అన్ని రూపాలు ఎక్కడెక్కడైతే వస్తున్నాయో రూపం చేయదు. కాంతి ఏం చేస్తుంది? రూపాన్ని ఇస్తుంది. అట్లా చేతులు ఏం చేస్తాయి? అగ్నితత్వం అన్నమాట, సూర్యతత్వం. అంటే రూపం ఇస్తుంది. ఆ తర్వాత చేతులు అయిపోయినాయి, అగ్ని అయిపోయింది. నీరు ఉపస్థ, మూత్రము విసర్జన, ఈ ఉపస్థేంద్రానికి సంబంధించి విసర్జన చేసేస్తుంది. తర్వాత 4 అయిపోయినాయా? 5వది వాయు విసర్జన, మలం. 5 అయిపోయినాయి కదా. ఇది పంచకర్మేంద్రియం ఏం చేస్తారు అంటే బహిర్గతానికి విసర్జన చేశారు. అందులో ముఖ్యం ఇప్పుడు కావాల్సిన అంశం ఏంటంటే చేతులు. చేతులు ఏం చేస్తాయి? రూపం చేస్తాయి. రూప క్రియాయామం అని చెప్పి రూపం చేస్తుంటే ఒక క్రియ ఏం చేస్తుంది? క్రియ రూపం అయిపోతుంది. అయితే ఈ చేతులు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు అన్నివే కదా, భూతాలు పట్టించడే కదా. సైన్సిస్టులు ఏం చేస్తున్నారు? ఈ మధుకైటపుల రూపంలో భూతాలన్నీ పుట్టించుకుంటూ పోతున్నారు. ఈ భూతాలు ఎన్ని పుట్టించినప్పుడు అంటే ఏం చేస్తున్నారు? విష్ణుతో ఇప్పుడు యుద్ధం ఎవరితో? విష్ణుతో. విష్ణువు ఏం చేశారు? విశ్వరూపంగా ఉన్నారు, అంతే కదా. విశ్వరూపం దర్శనం చేస్తున్నారు, అంతేనా. విశ్వరూపం దర్శనం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇద్దరు ఆయన రూపము విశ్వరూపంలో దర్శనము, నేను ఉన్నాను అని దాన్ని దర్శనం చేయిస్తుంటే, అంటే యోగం ఏ విధంగా దర్శనం చేయిస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చెప్దాము. కుంఠము. కుంఠ అంటే కుటి అంటే అర్థం ఏంటంటే గతి ప్రతిఘాతే. అంటే విష్ణు స్వరూపము సర్వభూతాశయంలో స్మృతి స్వరూపంగా, ఎరుక స్వరూపంగా, జ్ఞాన స్వరూపంగా, ఆనంద ముద్ర, ఆనందాన్ని పంచే స్వరూపంగా, ఇచ్చే స్వరూపంగా ఇలా గమనం చెందుతూ ఉంటే అహం, ఒకసారి మళ్ళీ చెప్పి, సర్వభూతాశయ స్థిత ఆత్మ అహం. సర్వభూతములలో ఉన్నటువంటి యొక్క స్మృతి వ్యాపించినటువంటి స్వరూపము అంటే ఆత్మస్వరూపముగా నేను, విష్ణు స్వరూపము. ఎట్లంటే ఆత్మ నిరంతర ప్రవర్తన ప్రాప్తిరుకుగా గమనం చెందుతూ ఉంటే కుంఠ అంటే కుటి అంటే అర్థం ఏంటి? గతి ప్రతిఘాతి. అంటే ఈ గమనం గతి ఏ గమనం చెందుతుంది? అన్ని భూతములలో. అన్ని భూతములు ఎట్లా ఉన్నాయి? సచ్చైతన్య ప్రకాశ జ్ఞాన అన్న స్వరూపముగా ప్రకటితమవుతున్నాయి పంచమహాభూతము. అటువంటి అభ్యాసాన్ని గ్రహించి పంచమహాభూతములు ప్రకటన చేస్తూ ఉంటే చరాచర దేహములు, అచర దేహములు అంటే చెట్టు, ఇట్లా మొక్కలు, ఇట్లా అచర ప్రాణులు. చర ప్రాణేమో దేహములు, ఈ ప్రాణులు. ఇవన్నీ కూడా గ్రహించే స్వరూపంగా, ఇవి గ్రాహ్యం స్వరూపంగా, వ్యక్తం చేసే స్వరూపంగా ఈ గమనం నిరంతరం జరుగుతూ ఉంటే ఈ గమనాన్ని ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? మధుకైటపులు ఏం చేస్తున్నారు? ప్రతిఘాతే. ఈ గమనానికి ఏం చేస్తున్నారు? దెబ్బ కొడుతున్నారు. ప్రతిఘాతం. ఘాతం అంటే దెబ్బ, ప్రతిఘాతం అంటే దెబ్బ మీద దెబ్బ వేస్తూనే వెళ్తున్నారు. విఘాతం అంటారు. విఘాతం అంటే వెరగొట్టడం, నాశనం చేయటం. అంటే ఈ విధంగా గ్రహించేటువంటి స్వరూపంగా చరాచర ప్రాణులు దేహములు అట్లాగే పంచమా ప్రకటన చేస్తూ ఉంటే ఈ విఘాతం కల్పిస్తున్నారు దీని అంతటిని. ఎట్లా విఘాతం కల్పిస్తారు చెప్పు, ఎట్లా కల్పిస్తారు చెప్పుకున్నావు ఒకసారి. చూడండి, ఇప్పుడు ప్రవహించే నది ప్రవహించకుండా చేస్తున్నారు, అంతే కదా. ఇప్పుడు పెన్నా నది ప్రవహిస్తుంటే ఈ చుట్టుపక్కల నది ఒడ్డును మొత్తం మైలవరం అనుకొని మైలవరం మనం కదా మోరగుడి, జమ్మవాడుగు, ప్రొద్దుటూరు, ఆ పక్కన పల్లె
మధ్యలో ఉన్నాయి కదా, ధర్మాపురము ఏవో ఇంకా గొరియనూరు. అంటే నది ఒడ్డున మొత్తం నివాసంగా జీవనం సాగించడానికి ఉండేది పూర్వం. అంటే ఎక్కడైతే నీరు ప్రవహిస్తుంటుందో ఆ నీటి ప్రాంతంలో జీవనము, మనుషులు మనలో జీవనం. అంటే నది ప్రవహిస్తూ ఉంటే ప్రవహించే నది ఏం చేశాడు, విఘాతం కల్పించాడు. విఘాతం కల్పించి డ్యామ్ కట్టారు. ఇప్పుడు ఏమైపోయింది, ఇల్లు అక్కడే ఉండిపోయినాయి. అంటే ప్రవహించేదాన్ని విఘాతంగా డ్యామ్ అక్కడ కట్టేసి ఇక్కడ నుంచి ఇసుకనంత తవ్వుకుంటూ బిల్డింగ్లు కడుతున్నాం. అంటే ఒక దిక్కేమో అది, దిక్కేమో ఇది. ఆ విఘాతం అక్కడేసరికి మళ్ళీ ఏం చేయాలి, అక్కడ బోర్లు వేసి మళ్ళీ తీసుకుని మళ్ళీ నీళ్ళు తెచ్చుకుని. అసలు ఎవరు చెప్పింది నీకు, ప్రవహించేదాన్ని ఆపోని ఎవరు చెప్పారు? ఇది విఘాతం బతుకైటప్పుడు చేసింది అనమాట. అర్థం అంటే మధు లక్షణం ఎట్లాంటిదంటే స్థిరమైన దాన్ని అస్థిరపరచటం. గో అంటే స్థిరంగా నిలిపేదన్నమాట. అటువంటి దాన్ని ఏం చేస్తారు, మధు అస్థిరపరుస్తున్నారు. ఈ కైటబుడు ఏంటి, టిట త్రాస్య అని చెప్పి ఏం చేస్తాడు ఇతడు, అడ్డదిడ్డంగా భయము, ఆందోళన అన్నిటిని పుట్టిస్తుంటాడు. ఇప్పుడు అనుభవం తీసుకొచ్చేసారు, అనుభవం అనుభవం వేయకపోయినా అనుభవం ఉంటే చాలు భయం ఇతరులకు. డిఫెన్స్ ఎట్లా పెట్టుకున్నారు, అనుభవం తయారు చేసి పెట్టుకోవాలి. వేస్తా అంటే వేస్తే భయం, అంటే భయాన్ని కిట్ అంటే రాస్తా అని చెప్పి భయపెట్టడం అనమాట, దుఃఖం బాధ కలిగించడం. ఈ మధుకైట్లు ఇద్దరు ఏం చేస్తున్నారు, రాక్షసులు అందరిలో దూరిపోయి ఏం చేస్తున్నారు, అది విఘాతం కల్పిస్తారు, ప్రవహించే వాటిని ప్రవహిస్తున్నారు. చూడండి, పూర్వము గోవు, ఎద్దు, నంది ఉండేవి. ఇది పొలం చేసుకోవడానికి కానీ, మన ఇంట్లో పాలు కానీ, నంది వ్యవసాయం పొలం కానీ, పాడి పంట. పాడి ఉంటే పంట, ఇంట్లో గోమాత, గోవు, ఎద్దు ఇట్లా అనేది అందరూ ప్రశాంతంగా జీవనం సాగించుకుంటూ ఏ చిప్పు చింతలు లేకుండా, ఇది తిండి తిప్పలు, కనీసం బతకడానికి తిండి తిప్పలు లేకుండా లక్షణంగా ఆరోగ్యకరంగా జీవించాలి. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఏమైపోయింది, గో ప్లేస్ లో గోస్థానం వేసిన అడతవిప్రం అని చెప్పి మొత్తం నాశనం చేసి పెట్టారు. గోవులు ఏమైపోయినాయి, అసలు లేవు. అంటే ఈ గోవు ఏంటి, పాడి పంట. కృష్ణుని యొక్క అవతారంలో మొట్టమొదటి ప్రాజెక్ట్ ఏంటి, పాడి పంట కార్యక్రమం. కృష్ణుడు, పంట బలరాముడు. అది పాడి పంట కార్యక్రమం. అంటే మొదటిని విచ్ఛిన్నం చేసి పడేశారు. ఇటు పాడిపోయింది, పంట పోయింది. ఎప్పుడైతే కేంద్రం అన్నారు పాలు అని పెట్టారు. అందుకే కృష్ణుడి లీలలు ఎట్లా ఉంటాయి, వ్యాపారం చేయవద్దు గోవుతో. మీరు అందుకే కడవ నిండా పాలెత్తుకుతుందా తిరిగెత్తుకుతుంది, అది మంత్ర భేత్రే. అంటే ఆ కుండలు మొత్తం ఏం చేస్తే పగలగొట్టడం. ఎందుకు పగలగొట్టారు, నువ్వు గోవుతో వ్యాపారం చేయకూడదు, అది నీకు నాకు. నువ్వు తాగిన తాగు, నువ్వు తాగలేకుండా నాకు పోయినందుక నువ్వు ఎన్నైనా పోయి వెన్న ఇవ్వు, పాలు ఇవ్వు, పెరుగు ఇవ్వు, పోయి నేను తాగుతా. మధ్యలో నువ్వు వ్యాపారం చేసావంటే పోతావు, నాశనం అయిపోతుంది అని చెప్పి ఆ చేష్టలో బోధన లీలలన్నీ కూడా చెప్పే లీలలు అవి. అంటే అట్లాంటి చెప్పినప్పటికీ కూడా అవన్నీ పెడచేవి అంటాం కదా, పెడచేవి పెట్టి ఏం చేసాం, ఆ కేంద్రం పాలని చెప్పి పాలు కొనిగిపోయి పాలు ఈ గేదెలు వచ్చాయి. వ్యాపారం దృష్ట్యా గో పాలు ఇవ్వదు కాబట్టి పాలు ఎన్ని ఇస్తాయి, నీకు ఎంత కావాలి అంత ఇస్తాయి. పాల కోసం కాదు, గో అన్ని సకల ఐశ్వర్యాలు, అంటే సకలము చూసుకునే జీవనం. అంటే పంచమహాభూతములకు విశ్వమాత. అటువంటి గోవును అయిపోయింది, పాలని చెప్పి ఎత్తి పెట్టేశారు, మొత్తం గోవులు లేకపోయి. ఇప్పుడు పాడి లేకపోతే పంట వస్తుందా, పంట వచ్చేసరికి ఏమైంది, కెమికల్స్ పుట్టించింది, విషపూరితమైన కెమికల్స్ పుట్టించి అదే పెస్టిసైడ్స్ మందు తీసుకొస్తే మనిషి తాగితే ఏమవుతాడు, చచ్చిపోతాడా? ఇప్పుడు అదే మొక్కలు బతికిస్తే మొక్కలు బతుకుతాయి, అవి అసంగా చచ్చిపోయి పుడుతున్నాయి, మొక్కలు బతకడం ఎట్లవుతాయి? అంటే ఇది విఘాతం. ఎవరు చేస్తున్నారు ఇదంతా, దుఃఖ ఐడియా చేస్తున్నారు అన్నమాట. ఇది చచ్చేది, మందుని వాడితే బతికేది కాదు, మా చచ్చేది. అదే కుంఠం ఏం చేస్తుంది అంటే, కుంఠం ఎందుకు అవుతుందంటే విఘాతం కలిపి. ఇట్లా ఏమవుతున్నారు, ఇది ఒక రంగం కాదు, అన్ని రంగాలు పంచమహాభూతంలో మొత్తం పంచమహాభూతంలో చేసే ఏదైతే యోగానితుడు
ఎగుణితిలో నిత్యము ఆత్మస్వరూపంగా నిత్య వర్తమానమై తేజరెళ్ళు అని చెప్పి మనకి ఏదైతే ఉంటుందో అంతరంలో పాటలో అట్లా ఏమవుతాయి పంచమావతిలో వర్తిస్తూ ఉంటే ఈ గమనాన్ని మొత్తం చేస్తే విఘాతం కల్పించి అన్ని రంగాలు దేనికి పుట్టినాయి అన్నిటిని నాశనం చేయటం. ఇప్పుడు గుర్రాలు ఉండే పూర్వకాలం ఏమైపోయినాయి వాహనాలు వచ్చి గుర్రాలు పేస్తారు ఎక్కడో ఉన్న పెట్రోల్ తీసుకొచ్చి పైన సింటిలోకి తల్లుకుంటున్నారు వాహనాలు అని చెప్పి అందరూ దానిలో పడిపోయినారు. అంటే ఏమైపోతుంది విఘాతం కల్పిస్తున్నాం సృష్టి అంటే ఇదంతా విష్ణుతో యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు చేతులతో యుద్ధం చేయటం అంటే విష్ణువు ఎటువంటి చేతులు ఉన్నాయి చైతన్యము విష్ణు చైతన్యం ఉండాలో ఉనికి చైతన్యంతో విష్ణువు ప్రవర్తన నిరంతరము ప్రవర్తనమానంగా ప్రవర్తనలోకి వస్తున్నది. ఆత్మస్వరూపంగా అందరికీ చెరువవుతున్నది. ప్రశాంతను పంచుతూ ఉంటే దీన్ని విఘాతం కల్పించి ఇప్పుడు చూడండి మంచి పర్వతానికి వెళ్ళాను కొన్ని అక్కడ పర్వతం చూస్తున్నాను కొన్ని మంచి నది ప్రవహించిన నదిని కానీ అక్కడ వెళ్ళి అగస్త్యేశ్వర కోనకు వెళ్ళాలనుకో ఎట్లా కనిపిస్తే అది చూస్తే కాసేపు ప్రశాంతత వస్తుందా లేదా? ఎక్కడి నుంచి వస్తున్నది? అది యోగ నిద్ర నుండి వచ్చేటువంటి ప్రశాంతత. యోగంలో ఉన్నటువంటి అక్కడ ఉండే పదార్థం అట్లా ఉన్నాయి కాబట్టి విఘాతం కల్పిస్తే అవుతుంది భయము ఆందోళన ఇవే మొత్తం కుంఠం అయిపోయింది. కుంఠం చేస్తున్నది అంటే ఇట్లా ప్రవర్తించడం దీన్ని ఈ ఈ యొక్క అన్ని రంగాలు ఇంకా ఒకటి రంగం అనే కాదు. ఇప్పుడు చూడండి ఇంకా వాహనాలు తర్వాత ఇవి చూసారు కాంక్రీట్ బిల్డింగ్లు అన్ని మూసేసి ఏం చేస్తారు అన్ని బిల్డింగ్ మొత్తం కిటికీలు కూడా ఉండవు. మనకి ఇక్కడ కిటికీలు పెట్టుకున్నా ఉన్నాం ఇక సిటీలలో కిటికీలే ఉండవు అన్ని క్లోజ్ చేసేసి ఏసీ పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు ఏం పిలుస్తున్నాడు గాలి లక్షణంగా వచ్చే గాలిని ఆక్సిజన్ పీల్చుకోకుండా కెమికల్ పీల్చుకుంటున్నాడు ప్రతిదాడు. ఇంకా ఇట్లా రోగాల పరంగా ఇందా చెప్పిన అన్ని మందుల విషయం తింటున్నా. అంటే విఘాతం ఏంటి? ఆక్సిజన్ అంటే ప్రాణం శక్తిని కల్పించింది జీవితాన్ని శరీరం బతకడానికి కనీసం శరీరం బతకడానికి కూడా బతకనివ్వకుండా అంత విఘాతం కల్పిస్తున్నారు. ఇది మనకైతే వీళ్ళు ఇట్లా అన్నటువంటి వాళ్ళు ఒకనొకసారి ఏం చేశారు ఇట్లా ఎందుకు చేస్తున్నాడు అసలు ఇట్లా విఘాతం కల్పిస్తూ ఉంటే ఇట్లా అంటే చేస్తూ ఉంటే ఎంతసేపు చేసినా విష్ణు ఒకటి కూడా తగలుకోలేదండి. అన్ని విఘాతాలను ఎవరు తగులుతున్నాయి? మనకే తగులుకుంటున్నాయి. రోగాలు ఎవరికి వస్తున్నాయి? భూమాతకు భూమికి తినిపిస్తే విషయం తినిపిస్తే ఎవరికి వస్తుంది? ఎవరు తింటున్నారు? దానికి రెట్టింపు అయిపోయి మనమే తింటున్నాం. కాబట్టి విఘాతాన్ని ఏమిటో తిరిగి మనకే ఓడుతున్నాయి. అంటే విష్ణువు చేరటం లేదు. ఆ యోగ నిద్ర ఆ సైన్స్ ఆత్మస్వరూపానికి ఇది చేరటం అది తగలటం లేదు అంటుకోవటం లేదు. ఒకసారి తగిలేయండి అంటే స్పర్శించినాయి. ఎప్పుడు స్పర్శించిన మధుకైటబుల్ అంటే ఇట్లా ఎక్కడో ఒక జ్ఞానం విన్నారు. ఇది ఏదో మనము ఇప్పుడు అదే ఉన్నదాన్ని ఎట్లా చెడగొట్టాలి అన్నది మధుకైటబుల్ లక్షణం సైంటిస్ట్ యొక్క లక్షణం. ఉన్నది ఉన్నట్లుగా గ్రహించటం ఎవరి లక్షణం? భారతీయ విజ్ఞానం. ఎక్కడో భారతీయ విజ్ఞానం విన్న తర్వాత ఆ చేతులు అంటే వాళ్ళు చేసే క్రియలు చేతులు ఏం చేస్తాయి? క్రియలు చేస్తాయి. క్రియ ఏమైతే రూపం అవుతుంది. కాబట్టి చేతులు అనేది రూపం. ఇప్పుడు అంటున్నాం ఇట్లా రూపం అంటే రూపం అయిందా? ఏ రూపం కావాలంటే ఆ రూపం తలుస్తుందా? అది చేతులు అన్నమాట. అది అగ్నితత్వం, అది తేజస్. కాబట్టి ఇట్లా ఉన్నటువంటి వీళ్ళ యొక్క ప్రక్రియలో ఒకసారి ఏం చేశారు ఎక్కడో విన్నారు ఏది ఈ జ్ఞానాన్ని. అది ఎవరు ఆ జ్ఞానాన్ని ఎవరి నుంచి విన్నారు? ఋషి చేస్తుంటారు. అట్లాంటి శ్రీ గురుదేవులు ఏదైతే ఉన్నదో ఈ జ్ఞాన విజ్ఞానం అన్ని కూడా ఈ మైదుకైటబులు విని ఏం చేశారో విష్ణువుని ఎట్లయినా ఈ యుద్ధం చేయటంలో ఒకనొకసారి అంటే వాళ్ళు చేసేటువంటి క్రియలో విష్ణువు స్పర్శ తగిలింది. అంటే ఈ ప్రశాంతత దేనికోసం చేస్తున్నా అందరూ అందుకోసం చేస్తున్నారు కదా. ఆ విష్ణు స్పర్శ తగిలేసరికి ప్రశాంతం ఇప్పుడు వెళ్ళి ఊరికి ఉన్నాం అనుకోండి, ఆ ఊరికి ఉన్నా మనల్ని వ్యక్తం చేసుకున్నట్టు కదా. అట్లా వ్యక్తం చేసినప్పుడు ఊరికి ఉండటం అంటే ప్రతిక్రియ లేకుండా ప్రతిఘాతం లేకుండా ఎప్పుడైతే ఆ గమనాన్ని తాకే విధంగా స్పర్శించే విధంగా ఎప్పుడైతే వాళ్ళ క్రియలు చేష్టలో ఉంటాయో ఆ సమయంలో ఏమవుతుంది? ఆ చేతులు వెళ్ళి స్పర్శించినవి అంటే ప్రశాంతత చూశారు. ప్రశాంతత ఇక్కడ దొరికింది కదా, అసలు స్పర్శించినప్పుడే ప్రశాంతత దొరికింది కదా అని చెప్పి అట్లా అంటే
ఇంకా విష్ణువు ఉన్నప్పుడు ఉన్న చోట మనం ఉంటే మనకెంత కదురుతుందని చెప్పి అప్పుడు ఏం చేశారు అప్పుడు విష్ణువుని వేడుకున్నారు. మీతో యుద్ధం వద్దు స్వామి, మేము మీలో కూడా నివసిస్తాము, మీరు ఎక్కడున్నారో చెప్పండి, మమ్మల్ని అక్కడ ప్రవేశింపజేయండి అన్నారు. అప్పుడు ఏం చేశారు, విష్ణువు ఏం చేశారు, అప్పుడు ఉత్తర ద్వారం తెరిచారు. వైకుంఠ ఉత్తర ద్వారం తెరిచారు. ఉత్తర ద్వారం అంటే ఉత్తరం అంటే ఉత్తరం, అంటే ఉన్నతం. ఉన్నతం అంటే ఏమిటి, నిరంతరము ప్రవర్తన ప్రాప్తి ఎరుకైతే ఉంటుందో అటువంటి స్థితి యోగ నిద్ర ఉన్నటువంటి విష్ణు స్వరూపం. ఇప్పుడు ఏమైంది, ఉత్తర ద్వారం, ఉత్తరం వైకుంఠం ఇంకొకటి ఇప్పుడు కుంఠం వైకుంఠం కాలేదా, వైకుంఠం ఏమవుతుంది ఇప్పుడైతే ఈ కుంఠం ఉన్నటువంటి కుంఠం చేస్తున్నటువంటి మధుకైటములకు వైకుంఠం ఏముంటుంది, వై అంటే వైతొలగటం. మనం చెప్తుంటాం ఈ కుంఠంలోని వైదొలగటం అని చెప్పి వాళ్ళు పదం వాడుతుంటాం. వైదొలగటం అంటే బాగా తీసేయటం అనమాట, ఇంకా మళ్ళీ అవి కనిపించుకుని చేసేయటం. అట్లాగే ధాతుపరంగా చెప్పుకుంటే ఓవై అంటే శోషణే, అంటే శోషింపజేయటం. ఈ మధుకైటవులు చేసే యొక్క తెలివితో సహా వాళ్ళ యొక్క క్రియల నుండి చేష్టలతో సహా తెలివితో సహా మొత్తం తీసేయాలి. అది తీసేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఉత్తర ద్వారం కావాలి, అంతే కదా. అంటే వాళ్ళను వైకుంఠంలోకి ప్రవేశించాలంటే వైకుంఠంలో ఎట్లా ఉంది, వైకుంఠంలో ఇవేవి ఉండవు, ఇక్కడ అన్ని కుంఠం ఉండదు. ఇక్కడ ఆ యోగ నిద్రలో స్వరూపంలో ఎట్లా ఉంటుంది, మొత్తం విష్ణుతత్వం వ్యాపించి ఉంటుంది, ఆత్మస్వరూపంగా నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుకనే ఉంటుంది. ఇది పొందాలంటే ఇప్పుడు వీళ్ళు ఈ ఇద్దరిని ప్రవేశింపజేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఉత్తర ద్వారం కావాలి. ఉత్తర ద్వారం. ఉత్తరం అంటే వాళ్ళు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి, తరం అంటే దాటడం. ఎటువంటి దాటం, ఈ స్థితి ఏది వైకుంఠం ఎటువంటిది, ఉన్నతమైన స్థితి, దీనికి ప్రవేశింపజేయాలి. ప్రవేశించాలంటే ద్వారం తెరవాలి కదా. ఆ ద్వారం ఏంటి, అదే గురువు, అదే శ్రీ గురుదేవులు అని. అంటే జ్ఞానం. ఇప్పుడు ఇందాక చెప్పాము కదా, ధ్యాన మూలం గురోన్మూర్తికి. ఇప్పుడు ధ్యానం ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఏ యోగ నిద్రలో అక్కడ ఏం జరుగుతున్నదో ఆ ఎరుక స్వరూపాన్ని, అహమస్మి నేను ఉన్నాను స్వరూపాన్ని ఇక్కడ ఏం చేయాలి, వెళ్ళి ధ్యానం చేయాలి. ఏకాదశి ఇప్పుడు ఏం చేయాలి, వెళ్ళి ఏ దశలో ఆ దశ నుండి ఎగాలి, ముందు ఫస్ట్ ఏకాదశి రావాలి. ఏకాదశి అంటే ఏకస్వరూపమైనటువంటి ఏకస్వరూపాన్ని ప్రకటన చేసుకోవాలి. తన వాపు రూపంలో, చేసు రూపంలో, పంచ కర్మేంద్రియాలన్నింటిలో కూడా ఏం కావాలి, ఇప్పుడు ఏకాదశికి రావాలి వాళ్ళు ముందు. ఏకాదశికి వచ్చిన తర్వాత అంటే ఏకాదశిలో ఏమవుతుంది, ఏకస్వరూపమైనటువంటి ఉన్నాను ఉనికి స్వరూపాన్ని ఉండటం, ఉనికి స్వరూపంగా ఇవన్నీ పంచమహాభూతం కానీ ప్రవర్తన కానీ ఈ గతి ఉన్నది, దీన్ని భంగం చేయకూడదు అని తెలుసుకొని జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానము ద్వారం ఏంటి, ఇప్పుడు ద్వారం ఏంటి, ఇక్కడ వెలుగు. గురువు అంటే ఏంటి, వెలుగు. అంటే ఏం వెలుగు, ఉనికి వెలుగు, ఉనికి చైతన్యం, ఉనికి వెలుగు, ఉనికి జ్ఞానం, ఉనికి ఆనందం. మీకు ఆనందమయ పాటలు వస్తుంటున్నా కదా, ఆనందమయ పాటలు అంటే మొత్తం అవే ఐదు పదాల వివరణ అదంతా కూడా. అంటే ఆనందమయ ఎట్లా ఆనందమయ, ఉనికి జ్ఞానం, ఉనికి ప్రకాశం, ఉనికి శక్తి, ఉనికి ఆనందం. ఆనందం ఎక్కడున్నది, ఉనికి ఆనందం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మైదులో సైన్స్ ఏం చేయాలి, ఇప్పుడు ఉనికి ఎట్లాంటిదో ఏమిటో అది ఎటువంటిదో ఆ జ్ఞానాన్ని, అది ద్వారం. అంటే ద్వారం ఇప్పుడు ఎవరు, గురువే ద్వారం, గురువే ద్వారం. ఈ ద్వారం ఎట్లాంటిది, ఏం ద్వారం ఇది, వెలుగు ద్వారం. ద్వారం ఎట్లాంటిది, తలుపు ద్వారమా కాదు, వెలుగే ద్వారం. ఏం వెలుగుది, ఉనికి వెలుగు, ఉనికి చైతన్యం, ఉనికి వెలుగు, ఉనికిని తెలియజేసేది, ఉనికి జ్ఞానం, ఉనికి ఆనందం. కాబట్టి పంచ అయినటువంటి ఇవి ఈ యొక్క స్మృతిని, యొక్క జ్ఞానాన్ని, ఐదింటి యొక్క జ్ఞానాన్ని ఎప్పుడైతే మైదోకైటములు ఈ ద్వారం నుండి ద్వారం తెరిచాను. ఇప్పుడు ఏకాదశి ఏమవుతుంది, ఈ ఏకాదశికి ఏమవుతుంది,
ద్వారం తెరుచుకుంది. ఏకాదశిలో ఎందుకు ద్వారం తెరుచుకుంటుంది అంటే దశి పోయింది, మురా పోయింది. ఈ మురా ఒక లక్షణం అయితే, ఒక పద్ధతి అయితే అందరూ మొత్తుకుంటుంటారు. ఇప్పుడు సైంటిస్ట్ అందరూ కలిపి ఇదంతా సైన్స్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పేది మధుకాయ డబ్బులు. ఇప్పుడు వినియోగదారులు ఉన్నారు, ఇందాక మురా లక్షణం మొత్తుకుంటుంటారు. పుయ్యో మొర్రో అట్లా ఇట్లా అన్ని మొత్తుకునే వాళ్ళ లక్షణం వినియోగదారు లక్షణం. అంటే ఆ వస్తువులన్నింటినీ వాడేవాళ్ళు. ఇందాక మురా లక్షణం అయితే, ఇప్పుడు సైన్స్ చేష్టలు, క్రియేటివిటీ అనమాట, ఇన్నోవేషన్, కొత్త కనిపెట్టారు, సృష్టించడం, సృష్టి వీళ్ళకే తెలిసి వచ్చి ఏం చేస్తారు, ప్రాంతం అనేది విష్ణు స్పర్శ తగిలి ఎప్పుడైతే తగిలిందో అప్పుడు ఏం కోరుకున్నారు, స్పర్శనే ఇట్లా ఉంటుంటే మేము కూడా వైకుంఠాన్ని నివసిస్తే ఎట్లా ఉంటుంది, అదే మాకు కావాలని కోరుకున్నారు. ఇప్పుడు ఏం చేశారు మధుకైరవులు వాళ్ళ యొక్క వాళ్ళ స్థితి ఎట్లాంటిది, ఎప్పుడైతే ఏకాదశి అంటే ఏకస్వరూపాన్ని గురు ద్వారా ఏకస్వరూపాన్ని తెలుసుకొని దాన్ని ఎప్పుడైతే తెలుసుకొని పొంది వ్యక్తం చేసుకున్నారో, చేష్టలందరూ సర్వత్రా చూశారో, అప్పుడు ఏమైపోయింది, ఆ ద్వారం నుండి రాగానే తరించటం. ఇక్కడ అక్కడ ఏముంది, శేష స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని అడుగు పెట్టగానే వాళ్ళు ఏమైనారు, విష్ణువే అయినారు. విష్ణువులో లైన్ కావటం అంటే అర్థం ఏంటి, విష్ణువే అయినారు. అంటే ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఎందుకు ఇంత ప్రాశస్త్యం అంటే, రాక్షసులు కూడా రాక్షస భావాన్ని విడిచి ఈ వైకుంఠ ఏకాదశి ఏమైనారు, ఒకరేమో ఏకాదశి ఏకస్వరూపం అహమేవాసం ఏకోగ్ర అనేసరికి ఏమైనారు, అహమేవాసం ఏకోగ్ర అనేసరికి ఏకాగ్రే నేను ఉన్నాన స్వరూపం బయటికి ప్రదర్శన రాగానే ఏమైపోయింది, మురా వెళ్ళిపోయింది, అభావం అయిపోయింది, మరణ పొందింది. ఇప్పుడు ఇక్కడ ఈ మధుకైటబులు ఏమవుతున్నారు, ఈ ద్వారంలోకి ప్రవేశించగానే ఏమైనారు, విష్ణు స్వరూపంలో ఐక్యం అయిపోయినారు, లీనం అయిపోయినారు, లయం అయిపోయినారు. అంటే అర్థం ఏంటి, విష్ణువే అయిపోయినారు. అంటే ఏమిటి, ఇప్పుడు నేను ఉన్నాన స్వరూపంగా ఉన్నటువంటి పరమాత్మ, సర్వత్ర వ్యాపించే పరమాత్మలో ఎప్పుడైతే ఈ ఉత్తర ద్వారం అంటే జ్ఞానము, గురువే అనేటువంటిది వెలుగు. కాబట్టి ఈ వెలుగులోకి ఎప్పుడైతే ప్రవేశిస్తామో అక్కడ ఏమవుతుంది, నేరుగా లయమైపోతాం. పంచమహాభూతంలో ప్రవర్తిస్తున్నటువంటి యొక్క పంచమహాతత్వం కానీ, అంతర్గతంగా సర్వభూతాధిష్ఠితులైన ఆత్మస్వరూపం కానీ ఏ రూపంలో లయమవుతాము, అహమస్మి నేను ఉన్నాను స్వరూపంగా ఆ వైకుంఠంలో లయమైనారు. అంటే అప్పుడు ఇందాక కుంఠంగా సృష్టించారు కదా, ఆ కుంఠం అంతా ఏమైపోయింది, ఇప్పుడు అభావం అయిపోయింది. ఇట్లా కథ ఏమిటంటే వైకుంఠ స్వరూపంలోకి అడిగిపెడితే వైకుంఠం ఎట్లయినారో, ఈ విధంగా కథ అన్నది ఏంటంటే నిత్యము జరిగే ప్రక్రియను పూర్వము, అంటే కథ ఏం చెప్తుంది మనకు, జరిగేదాన్ని చెప్తుంది, జరుగుతుంది చెప్తుంది, జరగబోయే చెప్తుంది. అప్పుడు కాదు, అప్పుడు జరిగింది, ఇప్పుడు ఎట్లా జరగాలి, ఏ విధమైనటువంటి రూపంలో ఇప్పుడు జరగవలసి ఉన్నది అని చెప్తూ నిత్యము చేసుకునే విధంగా వైకుంఠ ఏకాదశికి ఏం చేయాలి, ఇప్పుడు ఈ ప్రక్రియను మనం ఏం చేయాలి, ఇప్పుడు వైకుంఠ ద్వారం గురువే ద్వారం, అంటే గురుస్వరూపము చిక్కును ఏకస్వరూపంగా చెప్తుంటారు. కాబట్టి ఆ ఏకస్వరూపమైనటువంటి అహమస్వరూపాన్ని ప్రకటన చేసుకోవటం వలన ఇది వైకుంఠ ఏకాదశి. ఇంతటితో అయిపోయిందా, అయిపోలే ఇంకా. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అంటే చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమిటంటే ఒక కొత్త పద్ధతి ఇది. దీని అంతా ఇప్పుడు సైంటిస్టులు వీళ్ళంతా ఇది చేసేస్తారు. సాధకులు వీళ్ళంతా ఏం చేయాలి మరి, సాధకులు అందరూ కూడా, ఎవరైనా సాధకులు ఇంకోటి కాదు, అందరూ చేయాల్సిన ఏంటంటే కొత్త ఒకటి చేయాలి. ఈ వైకుంఠ ఏకాదశికి ఏమి చేస్తే వైకుంఠ ఊరికి చెప్పుకుంటే అయిపోయిందా, చేయాలి కదా. ఇప్పుడు చేద్దాం, చేయలేకండి వివరంగా చెప్పుకున్నాం. వైకుంఠ ఏకాదశి అనేది ఎట్లా ఉండాలి, మొదటిదంటే నియమం ఉపవాసం అంటే జాగరణ, తర్వాత ఉపవాసం జాగరణ, ఈ రెండోట్లో ఏం కావాలి, ఇప్పుడు స్వరూపాన్ని ఏకాదశిగా మనము ప్రకటన చేసుకోవాలి, వ్యక్తం చేసుకోవాలి. అంటే ఏకస్వరూపం ఎవరు, చింతన,
ధ్యాన రూపం కావచ్చు, వాక్ రూపంలో కావచ్చు, భావ రూపంలో కావచ్చు. ఇవన్నీ ఏం చేయాలి? ఇప్పుడు మనం మనం స్మరించుకోవాలి, స్మరణ చేయాలి. స్మరణ చేయాలంటే ఈ స్మరణ చేయటం అనేది ఇప్పుడు చేయవలసిందే కావాల్సింది. అయితే స్మరణ అనేది ఎట్లా చేయగలుగుతాము ఏమిటి అన్నది ఇప్పుడు చిన్న కొద్ది కొద్ది చెప్పుకొని ముగిద్దాం. 10 నిమిషాలు. ఇక్కడ చూడండి, మీరు మంగగా ఓం మహాబస్ ఓం ఓం తత్సత్ ఓం తత్సత్. ఇప్పుడు ఏకాదశి స్వరూపము ఇప్పుడు మనం జరుపుకోవాలి. ఎట్లా జరపాలి, ఏ విధంగా జరుపుకోవాలి, ఏమిటి అనేది వివరణ తెలుసుకుందాం. దీన్ని ఏమిటంటే ఇప్పుడు కొత్తగా మనమంతా ప్రపంచంలో ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉన్నాము కాబట్టి దీన్ని ఇంకొక పద్ధతిలో ఉపవాసం ఇవన్నీ విన్నాం. ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఉపవాసం అంటే ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే అన్ని సమన్వయేటట్టు చెప్దాం. మామూలుగా అర్థమైంది ఉపవాసం అంటే అన్నదేమో ఇందాక గుర్తు చెప్తున్నదా, నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుక. అంటే దాన్ని గ్రహించటం, రక్షణ పానం గ్రహించడం ద్వారా రక్షణ ఉంటూ వాసం నివాసం నిరంతరము వసించి ఉండటం అన్నది ఉపవాసం. అట్లా ఉండాలంటే ఏం చేయాలి? ఇట్లా ఇది ఉపవాసం ఉన్నది. ఇది ఏం చేయాలి? ఆచరణలోకి రావాలి కదా. ఆచరణలోకి రావాలంటే ఏం చేయాలి అంటే 2 మాటలు చెప్పుకున్నాం. ఇప్పుడు కొత్తగా ఏం లేదు, కొత్తగా అనేది పాత. దీన్నే ఇంకొక అన్వయంతో చెప్తున్నా అనమాట. ఆటోఫజీ అంటే అహమస్మి ఆటోఫజీ అనేది ఒకటి. దాన్ని ఇంకా మనం ఒక అడుగు ముందుకు వేసి ఏకాదశి స్వరూపం చెప్పాలంటే అహమస్మి ఆటోఫజీ. ఆటోఫజీ అంటే అర్థం ఏంటంటే సెల్ఫ్ ఈటింగ్ అనమాట. ఆటోఫజీ అంటే మన స్వయం తినడం, తనకు తాను తినటం. దీన్ని కొంత వివరంగా చెప్పుకుంటే అప్పుడు మనం ఏకాదశిలో కలిగి పెడతాం. ఇది ఏకాదశి అనేది మామూలుగా ఏమిటి 24 గంటల సేపు ఉంటుంది. మామూలు 24 గంటలు ఏకాదశి. ఇది ఇంకొక 16 గంటలు 12 గంటలు అదనంగా ఉంటుంది, 36 గంటలు ఉంటుంది. అయితే ఇక్కడ ఏమిటి జరిగే ప్రక్రియ ఏమిటంటే ఈ యొక్క ఆటోఫాజీ అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ముందు వివరణ భౌతికంగా దేహపరంగా వివరణ చేద్దాము. తర్వాత దీన్ని అహమస్మి ఆటోఫాజీగా ఎట్లా చేయాలనేది దీన్ని మళ్ళీ దాన్ని రెండోసారి మననం చేద్దాం. అంటే జరిగే ప్రక్రియను ఎప్పుడు కూడా మనం ఏమిటి సమన్వయం చేసుకోవటము, సింక్రైజ్ చేసుకోవటము మన స్థాయిలో. అంటే ఇప్పుడు ఏకాదశి స్థాయిలో సింక్రైజ్ చేసుకోవాలి, అది వైకుంఠ స్థాయిలో సింక్రైజ్, వైకుంఠ స్థాయిలోకి సమన్వయం చేసుకోవాలి. వైకుంఠానికి అప్పుడు చేరుకుంటాం, ఉరికినే చేరుకోం. కాబట్టి ఏమిటంటే ఇక్కడ ఆటోఫజీ అంటే దేహంలో ఆటోఫజీ అనేది ఒక ఎలిమెంట్, ఒక అంశం, ఒక ఫంక్షన్. ఇది ఎట్లాంటిదంటే ఇప్పుడు మనం రాత్రి భోంచేసాం, మీరు రాత్రి భోంచేసాం, అయిపోయింది, స్టాప్ చేసాం. ఇతరు చేసేది కూడా చెప్తున్నాడు. ఇప్పుడు వరకు నీళ్లు తాగలేదు, నీళ్లు కానీ తినటం కానీ పదార్థం దేహంలో వేయటం కానీ నీళ్లు కానీ తాగకూడదు, ఏది లోపలికి వేయకూడదు. ఇప్పుడు ఏంటంటే ఆటోఫజీ. ఆటోఫజీ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు అన్నం తినాలనుకోండి, తిన్న అన్నం ఎన్ని గంటలు పడుతుంది అరుగుదల కావటానికి, దేహంలోకి వెళ్ళిపోయి అటు ఇటు కావటానికి 3 గంటలు 4 గంటలు, ఇంకా అంత మాత్రం చేత కాదు, ఇంకా సమయం పడుతుంది. అంటే జీర్ణము దేహంలో జీర్ణాశయంలో పదార్థము పేస్ట్గా మారి చిన్న ప్రేగులు వెళ్ళటానికి 3-4 గంటల సమయం ఉంది. తర్వాత ఏమవుతుంది, అది ప్రాసెసింగ్ తర్వాత నడుస్తున్నాడు, చిన్న ప్రేగులు వెళ్ళిపోయి మళ్ళీ రక్తంలో కలిసి రక్తం మళ్ళీ ఇట్లా ప్రాసెసింగ్ సప్తధాతులుగా పరిణామం చెందుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కనీసం ఏంటంటే మనము దేహం పొట్టలోది ముందు చిన్న ప్రేగులకు వెళ్ళిపోయిన తర్వాత చిన్న ప్రేగుల నుండి రక్తంలో కలిసి అక్కడి నుంచి మొదలవుతుంది అని చెప్పుకున్నా. ఇది ఆటోఫజీ అన్నది. ఈ ఆటోఫజీ యొక్క సిద్ధాంతం ఏంటంటే వాస్తవ ఉపవాసమే మన భాషలో. ఉపవాసం అంటే మనం ఏం తినకుండా ఉండటం అనేది ఇది. దాంట్లో ఏం తినకుండా ఉండటం నీళ్ళు కూడా తాగకూడదు, అది ఏమి తినకుండా ఉండటం అంటే అది ఉపవాసం.
అయితే ఇప్పుడు ఎందుకు అంటే ఇది ఎందుకని చెప్తున్నాము. టెక్నికల్‌గా కొంత వివరణ చేసుకుంటూ మనం ఓహ్, అహమస్మి ఆటోపజి అని చెప్తున్నాను దాన్ని. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఆటోపజి ఎప్పుడైతే తినటం ఎప్పుడైతే ఆపేస్తామో మన దేహంలోకి నీళ్లు గాని ఇవన్నీ అప్పుడు మొదలవుతుంది. మొదలవుతుంటే తినటం ఇప్పుడు తిన్నామా అయిపోయింది అప్పుడే మొదలు కాదు. అప్పుడు 4, 5 గంటల తర్వాత అప్పుడు మొదలవుతుంది. ఆ అవటం ఎట్లాంటిదంటే దాని యొక్క ప్రక్రియ ఎట్లాంటిదంటే ఇప్పుడు మీరు ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక బీట్ మెటీరియల్ మోల్డ్స్ ఉంటాయి. పైపులు, డ్రైనేజ్ పైపులు ఇట్లాంటివి కూడా. ఇట్లా ఫ్యాక్టరీ చూస్తే ఎట్లా ఉంటుందంటే ఆ ఫ్యాక్టరీలో ఇప్పుడు రాళ్ళు, రప్పలు, పాత సామాను మన దగ్గర కొనుక్కుంటారు కదా! పాత సామాను ఇవన్నీ చెత్తాచెదరం అంటే ఈ ఇనుప సంబంధించినవి. తర్వాత కొన్ని రాళ్ళు కూడా వేసేస్తారు. ఇవన్నీ ఒక హై టెంపరేచర్‌లో ఏం చేస్తారు ఫ్యాక్టరీలో పోసేస్తే అవన్నీ ఏమవుతాయి మెల్టింగ్ అయిపోయి ఒక ద్రవంగా మారుతాయి. ఏం చేస్తాయి ద్రవ రూపంలో బయటకు వస్తుంటుంది. ఈ ద్రవ రూపంలోది ఏ ఏ ఏ ఆకారం కావాల్సిన ఆ మోల్డ్ దానికి పెడితే ఆ మోల్డ్లోకి వెళ్ళిపోతే ఆ షేప్ కలిగినటువంటి అక్కడికి వస్తుంది. ఆ షేప్ తగినటువంటి ఆకారంతో బయటికి వస్తుంది. అట్లాగే ఇక్కడ ఏంటంటే ఉదాహరణ అది. ఇక్కడ ఏంటి ఈ దేహంలో ఉన్నటువంటి యొక్క పదార్థాలు, చెడు పదార్థాలు అంటే డ్యామేజ్ అయిన సెల్స్ కానీ కణాలు అంటే పనికిరాని సెల్స్, కొలెస్ట్రాల్ సెల్స్ కానీ కణాలు కానీ తర్వాత డ్యామేజ్లు కానీ అట్లాగే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి కణాలు కొన్ని గడ్డలుగా మారేటువంటి కణాలు ఉంటాయి. కొన్ని టాక్సెస్ ఉంటాయి శరీరంలో. ఇట్లా అంటే దేహ ప్రక్రియకు భిన్నంగా ఉన్నటువంటి కణాలన్నీ కూడా ఎన్నో కణాలు ఉంటాయి. మలము, మూత్రం ఇవన్నీ ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ కణ రూపంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నాం. మూత్రము ఇవన్నీ పక్కన పెట్టేసాను. అంటే ఆటోఫాజీ అనేది ఏమిటంటే కణ రూపంలో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో అది ద్రవ రూపంలో కానీ, ఘన రూపంలో కానీ, ఏ రూపంలో ఉన్నటువంటి కణములన్నీ కూడా దేహంలో ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ అంటే ఆటోఫాజీ అంటారు. ఆటో అంటే స్వయంగా ఆటోమేటిక్‌గా స్వయంగా జరిగేది. స్వయంగా ఎట్లా జరుగుతుంది అది? స్వయంగా జరిగేది దేవుడైనా ఎట్లా జరుగుతుంది స్వయంగా? ఆ సిస్టమ్ అట్లాంటిది. అంటే ఆ డిజైన్ అట్లాంటిది. అందుకే ఇంకా ఈ అంశం వచ్చిన దాటి ఒక మాట చెప్పిన. ది హ్యూమన్ బీయింగ్ ఈజ్ డిజైన్డ్ టు ప్రొడ్యూస్ ది సీడ్ ఆఫ్ ది యూనివర్స్ విచ్ ఈస్ అహమస్మి అనమాట. అంటే అర్థమైందంటే ఈ దేహము ఎందుకు ఎట్లా డిజైన్ చేయబడింది దీని దేహం యొక్క టార్గెట్ ఏంటి మానవ దేహం యొక్క టార్గెట్ ఏంటి అంటే ఈ దేహము విశ్వబీజమును విశ్వబీజము ఉత్పత్తి చేయడానికి తయారు చేయబడింది. ఈ మానవ దేహం యొక్క డిజైన్ ఎట్లాంటిదంటే మళ్ళీ చెప్పుకోవడము ఈ విశ్వబీజాన్ని తయారు చేయడానికి ఇది ఉత్పత్తి చేయబడింది. దీని టార్గెట్ ఏంటి విశ్వబీజం ఎవరు సర్వభూతానాం బీజం అహం కదా. అంటే సర్వభూతములకు బీజం ఎవరు అహమస్మిని నేను ఉన్నాను స్వరూపాన్ని ఉత్పత్తి చేయడానికి దేహం డిజైన్ చేయబడింది. అందుకే దేహం అంటే ఆశామాష తీసుకోవద్దు. ఏం దేహం అంటే నడిచే నారాయణుడు. చెప్పండి ఒకసారి. నారాయణ దేహమే నారాయణ, నడిచే నారాయణుడు దేహం. దేహం అని ఏదేంది అని చెప్పి ఆయన నారాయణుడుగా నడిచే నారాయణుడు మళ్ళీ. అందుకేం చెప్పారు మీకు అహం వైశ్వానరో భూత్వ వైశ్వానర స్వరూపంగా కలిగి దేహాన్ని ఆశ్రయించేటన్నాను వైశ్వాన రూపంగా ఉన్నా. అంటే ఈ ఏక స్వరూపం అవుతుంది. ఆ ఏక స్వరూపం ఇక్కడ దేహంలో కూడా అదే యోగ నిద్రలో జరుగుతున్నది ఫంక్షనాలిటీ. ఎవరు చేస్తున్నారు అది? సర్వభూత ఆశయ స్థిత ఎవరైతే అహం స్వరూపం ఉన్నదో ఆ యొక్క ప్రభావం ఏమి చేస్తుందంటే ఆ వైశ్వర స్వరూపము దేహంలో ఉన్నటువంటి యొక్క ప్రతి కణం చెడు కణాన్ని మొత్తం కూడా ఎప్పుడు మొదలుపెట్టింది ఇది దేహంలో ఎప్పుడైతే తినటం ఆపేస్తావో నువ్వు తింటుంటే దాన్ని అరగొట్టడానికి సరిపోయింది. ఇంకెప్పుడు ఇదంతా చేసేది. కాబట్టి నువ్వు తినటం మానేస్తే అప్పుడు ఎవరుతారో ఆటోపజీ మొదలవుతుంది. అంటే ఇందులో చెత్త చెదారం ఏదైతే ఉందో పనికి రాకుండా దేహం ఎట్లా డిజైన్ చేయబడింది ఆయుక్త తిన్న ఆహారం ఏం కావాలి ఆయుక్త అంటే స్మృతి
మత్త స్మృతి నేను నిలుపుకున్న స్మృతిని ఏం కావాలి ఇప్పుడు? ఆ స్మృతితో కూడి ఉండేటట్టుగా మన మనస్సు అట్లా అయ్యేంత వరకు అది పచనం అవుతుంది. అంటే పచామి అన్నం, అహం అంటే అహం, పచామి అంటే పచనం చేస్తున్నారు అక్కడ. అంటే ఆయుక్త ఉన్నటువంటి యోగ నిద్రలో ఉన్నటువంటి యొక్క మత్త స్మృతి స్వరూపానికి కూడి ఉండేటట్టుగా నువ్వు ఆ స్థితికి ఎదిగేటట్టుగా ఆ స్థితి వరకు పచనం అవుతూనే ఉంటుంది. కానీ ఆ కాని పదార్థాలు ఏవైతే ఉన్నాయో దేహంలో వాటి ఏం చేస్తుంది? ఎప్పుడైతే తినడం ఆపేస్తామో ఆటోఫాజ్ అనేది ఏం ఆ ప్రక్రియ ఎట్లా మొదలవుతుందంటే ఎప్పటికప్పుడు ఆ పరికరాల సెల్స్ అన్నిటి ఏం చేస్తారు? ఇందాక మెల్టింగ్ చెప్పాను, అన్నిటిని చెడగొట్టడం అంటే మొత్తం వాటిని ద్రవీకరించడం. ఇప్పుడు అదంతా ఏం చేసాము? ఆ పదార్థ సెల్స్ గా ఉన్నట్టుని మొత్తం లిక్విడ్ రూపంలో ఏదైతే మార్చేస్తామో అట్లా మార్చేసేసి దీని నుంచి మార్చి దీని నుంచి బయటికి వెళ్ళిపోతే ఏ కణముగా కణముగా సిద్ధించడానికి, కణముగా అది ఏర్పడటానికి అర్హత కలిగి ఉంటుందో ఆ పదార్థాలన్నీ కూడా ఏమవుతాయి? కొత్త కణముగా, జీవ కణముగా మార్పు చెందిస్తాయి. ఎవరు? అహమస్. ఇక్కడ దేహంలో ఉన్నటువంటి యొక్క దేహమాశ్రితమైనటువంటి వైశ్వానర స్వరూపం. అంటే ఇదేంటి స్వరూపం ఉంది? అహమస్మి ఫంక్షన్ గా నడుస్తున్నది దేహంలో. దేహపరంగా చెప్దాం, మళ్ళీ అహమస్మి అంటే మీకు అర్థంగా. దేహంలో ఆటోఫాజ్ అనేది ఎట్లాంటిదంటే ఇంకా భౌతికంగా చెప్తున్నా, ఇంకా పోలేదు మనం అక్కడికి, ఇంకా అక్కడికి పోదాం. ఆటోఫాజ్ అనేది ఏంటంటే దేహంలో ఇటువంటి యొక్క కణాలన్నిటిని కూడా 24 గంటల సేపు 36 గంటల సేపు ఉంటే, ఏమీ తినకుండా ఉంటే అప్పుడు ఏమవుతుంది? దేహంలో ఆటోఫాజీ అంటే ఈ చెడు కణాలను తినటం మొదలుపెట్టి ఏం చేస్తుంది? మొత్తం ఈ కణాలను ఏమీ లేకుండా చేసేస్తుంది. అంటే ఈ కణాలు ఏమై ఉన్నప్పుడు దేహంలో దేహం ఏమిస్తుంది మనకు? ఏమి సెన్స్ ఇస్తుంది? మొత్తం దేహం దగ్గర ఏం సెన్స్ ఇస్తుంది? ఉన్నాడు అన్నటువంటి యొక్క సెన్స్ ఇస్తుంది. మనకి ఏ సెన్స్ ఇస్తుంది? ఇప్పుడు దేహం ఏం సెన్స్ ఇస్తుంది మనకు? ఉన్నాను సెన్స్ ఇస్తుంది. ఆ ఉన్నాను సెన్స్ ఇవ్వడానికి ఉండగలను, ఉన్నాను అని చెప్పాలి అంటే దేహగతంగా దేహగత ప్రాణం చెప్పాలంటే ఏం కావాలి? ఇప్పుడు ఆ ప్రాణం అంటే ఈ కణము మెయింటైన్ చేయాలి. ఏం మెయింటైన్ చేయాలి? ఇది ఇప్పుడు ఉనికి నియామకం అని చెప్పి ప్రవచనం జరుగుతుంది స్వామివారు. అంటే ఉనికిని నియమించే విధంగా, ఉనికిని పలికించే విధంగా, ఉనికిని నిలబెట్టే విధంగా ఈ కణము డిజైన్ ఉండాలి. ఆ కణం అట్లా లేనిది రోగం. ఉనికిని నిలబెట్టే విధంగా ఉంటుంది కణం, దేహం ప్రక్రియలోకి భాగంగా మారుతుంది. అట్లా లేని అన్నిటి కణాలు ఏమవుతాయి? అవి రోగం. కాబట్టి ఈ కణాలంటే ఏం చేస్తారు? ఉనికి కణములుగా, ఉనికిని ఇచ్చే కణములుగా, ఉనికిని నిలబెట్టే కణములుగా, జీవ కణములుగా మార్పు చెందించడం ఆటోఫాజ్ అనేది. అది 24 గంటలు ఏమీ తినకుండా ఉంటే దేహము తనంతట తాను చేసుకుంటుంది. ఇది ఆటోఫాజ్. అయితే దీన్ని ఏం చేస్తున్నాం ఇప్పుడు? అహమస్మి ఆటోఫాజ్ అంటే ఏమిటి? అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ దేహం పరంగా చేస్తూ ఉంది, బాగుంది. దేహము మనం చేస్తే తినపోయినట్టు చాలు, దేహం చేసుకుంటే అయిపోయింది. అది దేహ ప్రక్రియ పరంగా దేహము శుద్ధి చేసుకొని అశుచి అయినటువంటి వాటిని తీసేసేసి శుచి అయినటువంటి యొక్క సిద్ధ స్వరూపాన్ని కణాలు ఏర్పాటు చేస్తుంది. బాగుంది. ఈరోజు ఉపవాసం మీరు ఇంకా ఏం అనుకోవాలి, ఇంకా టైం అయిపోయింది ఇంకా తినలేదా అని అనుకోగా. ఇప్పుడు ఉపవాసం కాబట్టి రెండు ఒకటే, ఉపవాసం చేస్తున్నాయి కాబట్టి ఉపవాసం ఇప్పుడు ఏమైంది? ఉపవాసం నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆటోఫాజీలో ఈ కణాలన్నింటినీ ఏమవుతున్నాయి? చెడు కణాలన్నీ కూడా జీవాన్ని ఉనికినిచ్చే కణముగా దీన్ని ఆటోమేటిక్ గా ఫంక్షన్ అవుతుంది. ఆ ఫంక్షన్ జరుగుతున్నది కూడా ఇది దేహంలో జరుగుతుంది. అయితే ఇంత మాత్రము సరిపోలే ఏకాదశిగా. ఏం కావాలి? అది దేహం చేసుకుంది. నువ్వు చేసిన ఏంటి ఇక్కడ? అంతే కదా. ఏకాదశి అనేది ఏంటి? ఏకాదశి రూపాన్ని వ్యక్తం చేసుకోవడం. ఎవరు? అంతటా అహమస్మి, ఆద్యంతము అహమస్మి, అజం అక్షరం అహమస్మి, అనాద్యనంత అహమస్మి. ఆద్యంతము అహమాత్మ, ఆదిశ్చ మధ్యంచ భూతానాం అంతయవ. ఆది అంతం, ఆద్యంతము అహమస్మి. అజం అక్షరం, అజం పుట్టనిది అహమస్మి, అక్షరం నశించినది అహమస్మి.
అనాది అనంతం, ఆది లేదు అంతం లేదు, రెండింటిని అతిక్రమించినది అనాది ఇటు అనంతము. ఎవరు? అహమస్మి స్వరూపాన్ని. కాబట్టి అహమస్మి స్వరూపాన్ని జపం చేయాలి. జపం చేయాలి. దేంతో చేయాలి జపము? ఇప్పుడు చూద్దాం చూడండి. ఇప్పుడు అహమస్మి ఆటోపతి అవుతుంది అంటే ఏకాదశి అవుతుంది. అప్పుడు వైకుంఠం ద్వారా తెలుసుకుంటుంది. వైకుంఠంలోకి వెళ్ళిపోదామా? వెళదామా? వెళ్ళిపోతే అయిపోతుందని. అంటే ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు ఏకాదశి కావాలి. ఇప్పుడు ఏకాదశి దేహపరంగా ఏకాదశి, యోగ నిద్రలో ఉన్న పరమాత్మ జరుగుతూనే ఉంది. అది తింటూ ఆపేసి జరిగిపోతుంది. అది జరుగుతుంది. ఏకాదశి ఉన్నాం కాబట్టి జరుగుతుంది. ఇతను ఉన్నాడు కాబట్టి జరుగుతుంది. అది ఇప్పుడు ఏం చేయాలి? ఇంకోటి అహమస్మి అటోపజన్గా. ఇక్కడ ఏమిటంటే మనస్సు, దేహం తర్వాత ఎవరు? మనస్సు. మనం మానవుడు ఏం చెప్పుకున్నాము? దేహము, మనస్సు, గుణము. దేహము మళ్ళీ ఒకసారి చెప్పండి. దేహము, మనస్సు, గుణము. ఇప్పుడు రెండోది ఏంటి? మనస్సు. మనస్సు ఎవరు తింటుంది? మనస్సు. ఇప్పుడు ఇంకో దేహం ఏంటి? మనస్సు. మనస్సు అందరికి తెలుస్తుంది కదా. ఇది ఏం తింటుంది? ఏం తింటుంది? ఈ జన్మ ఏం తింటుంది? ఇది దీనికి ఆహారం ఏంటంటే గుణం. దీనికి ఆహారము గుణం. గుణం ఏంటి అంటే గుణమును అంతమయ రూపం చెప్పుకోవాలంటే చిత్తవృత్తులు. ఇదేం తింటుంది? చిత్తవృత్తులు తింటుంటుంది. చిత్తవృత్తులు ఇప్పుడు తినాలి తినాలి అని తింటుంది. ఇప్పుడు ఏం తింటుంది? తినాలి తినాలని తింటుందా? చిత్తవృత్తులు తింటుందా? అంటే ఇప్పుడు చిత్తవృత్తులు ఎందుకు తింటుంది? ఇది ఉండాలి అనుకొని చిత్తవృత్తులను తింటుంటుంది. అది ఉండలేక నేను ఉండలేను, నేను ఉంచలేను, నేను కొనికి ఇవ్వలేను, నీకు ఆకలి తీరదు నువ్వు. కాబట్టి నువ్వేం చేస్తావు? చెత్త అంతా తయారైపోయింది. చిత్తవృత్తులలో ఏముంటుంది? చిత్తవృత్తుల్లో చెత్త అంతా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? చిత్తవృత్తులను తిని ఏమైంది? ఇంతకాలం మొత్తం పాడు చేసుకుంది. ఎవరు? మనసు పాడైపోయింది అంటారు. నా మనసు మొత్తం వెరిగిపోయింది, పాడైపోయింది, ఇంకా దేని పనికిరాకుండా అయిపోయిందని. అంటే మనసు ఇట్లా అయిపోయింది. ఇది ఏది మొరబెట్టుకున్నాడు. ఇప్పుడు ఏకాదశి ఏం చేయాలి? ఇప్పుడు ఏకాస్వరూపాన్ని అహమస్మి, నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నానని జపం చేస్తే ఏమొస్తుంది మనసులోకి? ఉన్నాను చైతన్యం వస్తుంది. ఎటువంటి ఉన్నాను అది? ఎప్పుడు ఉన్నాను? ఎప్పుడు ఉన్నాను, ఎప్పుడు ఉన్నాను చైతన్యం వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు అహమస్మి. మనస్సు ఏం మనస్సు చేయాల్సిన పని ఏంటి? చేతో గచ్చతి పీనతాం అని చెప్పి మన మానసికాత మంత్రంలో ఉంటుంది. దాన్ని మంత్రం చేతో గచ్చ అంటే చేతో అది బలం పొందుతుంది. దానికి ఏం కావాలి? ఇప్పుడు తినడం ఆపాలి. ఏం తినడం ఆపాలి దానికి? చిత్తవృత్తులు. లోపల చిత్తంలో చిత్తవృత్తులన్నీ మూలుగుతున్నాయి అన్నమాట. చిత్తవృత్తులు, ఈ చిత్తవృత్తులను తింటూ ఉంటుంది ప్రతిసారి. ఆ తింటేనే సంకల్పం అండి. సంకల్పం చేస్తే మళ్ళీ వద్దు వద్దని మళ్ళీ కుమ్మేసేస్తుంది బయటికి. అది మళ్ళీ పోయి చిత్తంలో స్టోర్ అవుతుంటుంది ఈ చిత్తవృత్తిగా. కాబట్టి చిత్తవృత్తులన్నీ కూడా చిత్తవృత్తులను తినడం ఎప్పుడైతే మనసు ఆపుతుందో, చిత్తవృత్తులను ఎవరు ఆపాలి? మనసు తినకూడదు. దేహం అయిపోయింది కదా. మనసు చిత్తవృత్తులను తినడం ఆపితే అప్పుడు అహమస్మి మొదలవుతుంది. ఇప్పుడు ఇక్కడ దేహంలోనే అహమస్మి ఆటపోజం ఉంటే ఇంకా మనసులో ఎందుకు ఉండదు? అహమస్మి మానవుడు అంటే చెప్పుకున్నామా? మన దేహము, మనస్సు, గుణము, నాలుగో అంశం ఏది? అహమస్మి. దేహము, మనస్సు, గుణము, అహమస్మి. ఈ మనస్సు ఏం చేస్తుంది? గుణాన్ని తింటుంటే, గుణంలో తింటుంటే, ఆ చిత్తవృత్తులు తింటూ ఉంటే, చిత్తవృత్తులు తినడం మనస్సు ఎప్పుడైతే ఆపిందో అప్పుడు ఎవరు ఫంక్షన్ అవుతుంది? ఎవరు ఫంక్షన్ అవుతారు? అహమస్మి ఫంక్షన్ జరుగుతుంది. అంటే నేను ఉన్నాను అనేది. అందుకేం చెప్పారు? మన్మనాభవ, మయి ఆవేశ్య మనో, మయి ఆసక్త మనాహ, మయి ఆవేశ్య మనో, మయ్యేవ మన ఆదత్స్వ. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? మనహ, మనస్సును నేను తినాలి. అంటే మనసును ఏం చేయాలి? మనసు ఏం చేయాలి? ఎప్పుడైతే చిత్తవృత్తులు తింటే ఆపేస్తుందో అప్పుడు ఏమవుతుంది? మనసులో ఎవరు వస్తారు? నేను వస్తుంది. నేను ఉన్నాను స్వరూపము ఫంక్షన్ మొదలు పెడుతుంది. ఎట్లా మొదలు పెడుతుంది? ఉన్నాను. ఏం మొదలు పెడుతుంది? ఉన్నాను. చిత్తవృత్తులన్నిటి ఏం చేస్తుంది? చిత్తి లక్షణంగా, చిత్తి లక్షణంగా, చిత్తం లక్షణం. చిత్తవృత్తులు నిజమైన లక్షణం ఏంటి? చిత్తం.
సంజ్ఞానే. అంటే వికలం జ్ఞానంగా ఎట్లా వికలం గాని జ్ఞాన స్వరూపంగా వికలం కానటువంటి జ్ఞానం అయితే ఉంటుందో, ఉనికి జ్ఞానం అయితే ఉందో, ఉనికి జ్ఞానాన్ని ఇచ్చే విధంగా చిత్తవృత్తులన్నిటిని ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఇందాక బయట ఫ్యాక్టరీ చెప్పాం కదా! మొత్తం హై టెంపరేచర్‌లో వేసి ఏం చేస్తాం? వాటిని బాయిల్ చేసేస్తాం. బాయిలింగ్ అని పాయింట్ వేరేస్తాం. మెల్టింగ్ పాయింట్. ఇక్కడ ఏమవుతుందంటే మెల్టింగ్ అవన్నీ మెల్ట్ అయిపోవాలి. అంటే చిత్తవృత్తులన్నీ పోగు చేసి ఒకసారి ఎటువంటివి అహమస్మి అనేటువంటి యొక్క చైతన్యం జపం చేస్తే కుసుమ సంకాశం. జపం ఇప్పుడు ఏం తక్కువ ఇప్పుడు ఉన్నాను ఏక స్వరూపం ఉన్నాను ఒకటి అయితే ఏకా స్వరూపం ఉన్నానైతే ఉన్నాను వ్యక్తం చేసుకోవడం ఇంకొక ఒకటి ఒకటి అయితే ఇంకొకటి ఏం కావాలి ఇప్పుడు వ్యక్తం చేసుకోవడం ఒకటితో అయితే అప్పుడు ఏకాదశి అవుతుంది. అర్థమైందా? ఏకాదశి 2 ఒకటి రెండు కదా 11. ఈ 11 ఒకటి నేను ఉన్నాను, ఉండటానికి ఏం తక్కువ లేదు. కానీ ఇప్పుడు ఎక్కడ తక్కువైంది? ఇప్పుడు ఈ ఏకా స్వరూపము వ్యక్తం చేసుకోవడంలో అంటే ఏకాదశి దశ అంటే వ్యక్తం చేసుకోవడంలో ఏకా స్వరూపాన్ని వ్యక్తం చేసుకోవడం అనే ప్రక్రియ జరిగితే అక్కడ ఎక్కడ వస్తుంది? ఎరుకలోకి వస్తుంది. ఎరుకలోకి ఎట్లా వస్తే ఆటోమేటిక్గా వస్తుంది అది అహమస్మి. ఎప్పుడు ఈ మనస్సు చిత్తవృత్తులు తింటాం ఆపితే ఇది ఏకాదశి. అర్థమైంది? అప్పుడు మనసులో ఎవరుంటారు? ఎరుక ఉండదు. ఎప్పుడు నేను ఉన్నా అనే యొక్క చైతన్యం. అంటే మనసులోకి ఏమొస్తుంది? ఉండాలి ఉండాలని ఇంక రావు. ఉండాలి అని వస్తుందా? ఉండాలని జపం చేస్తామా? ఇంతవరకు ఉండాలంటే ఉండలేకపోయినావు. తర్వాత చస్తున్నా అని చెప్పినావు. అంతే ఎవరు చెప్పినారు? మనసే కదా చెప్పింది. కానీ అదే మనస్సు వీటిని తింట మానేస్తే ఉండాలి ఉండలేకపోతున్నాను, చస్తున్నాను. అప్పుడు ఏమంటావు? ఉనికి ఫంక్షన్లోకి వస్తుంది. ఉన్నాన స్వరూపం మనస్సు ఫంక్షన్లోకి వస్తుంది. మనస్సు ఏది స్థాయి ఏది? అభౌతికం కదా. అహమస్మి స్థాయి ఏది? ఇది అభౌతికం కదా. కాబట్టి అహమస్మి ఆటో ఫంక్షన్ ఆటో ఆటో ఆటోపజి అవుతుంది. అహమస్మి ఆటోపజి అవుతుంది. అంటే అహమస్మి ఆటోపజి అనేది ఆటోపజి దేహం అయితే అహమస్మి ఆటోపజి ఏంటి? మనసు స్థాయిలో ప్లేన్ నాన్ ఫిజికల్ ప్లేన్లో అహమస్మి ఆటోపజి అవుతుంది. అంటే నేను ఉన్నాను స్వరూపం ఫంక్షన్లోకి వస్తే అప్పుడేమవుతుంది? మనకు ఈ చిత్తవృత్తులన్నిటినీ ఏం చేస్తుంది? కట్టేసి ఏం చేస్తుంది? ఇప్పుడు ఏదైతే మధుకైటప్పుడు ద్వారం ఉత్తర ద్వారం అంటే వెలుగు, ఉత్తర ద్వారం ఏం చేస్తుంది? వెలుగే ద్వారం. అక్కడ ఉనికి యొక్క వెలుగు గురుస్వరూపం చెప్పుకున్నా. ఆ ఉనికి వెలుగులోకి రాగానే అయిపోయింది, వెలుగు అయిపోయింది. వెలుగులో ఎవరున్నారు? నేనే ఉన్నాను, నేను ఉన్నాను. ఇక్కడ వెళ్ళిపోయి బదిలీ ఏమైనారు? మరి ఆ యొక్క ఉన్నాను నేను ఉన్నాను స్వరూపంలో లయం అయిపోయినా. అంటే అహమ స్వరూపం లయమైనారు. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ కూడా ఇక్కడ ఏమిటండి? చిత్తవృత్తులు అనేవి ఎట్లా ఉన్నాయి? ఉనికి స్పర్శ లేనివిగా ఉన్నాయి. ఎప్పుడైతే మనస్సులో నేను ఉన్నాను జపం జరుగుతుంది అనుకోండి, జపము చైతన్యము జపాకుస్మ సంకాశం. జపం అంటే జపస్తద్ అర్థ భావనం. అంటే జపం అయితే చేస్తున్నామో అంటే మనసులో పలకాలి, భక్తుతో పలకాలి. మనసులో పలికితే అవుతాప్పుడు సంకాశం వెలుగు పుడుతుంది. అంటే ఉన్నానటువంటి యొక్క స్ఫురణ స్పర్శ స్మృతి మనస్సు తగ్గుతుంది. ఎప్పుడైతే తగిలిందో అప్పుడేమవుతుంది? చిత్తవృత్తులన్నీ కూడా అప్పుడు ఎవరున్నారు? మనసులో వైకుంఠం ఉంది కాబట్టి చిత్తవృత్తం అనేది మధుకైటవులు వీళ్ళంతా ఇలా ఈ వైకుంఠంలోకి ప్రవేశిస్తే ఏమవుతారు? ప్రవేశించగానే వాళ్ళు ఏమవుతారు? ఏకాదశి స్వరూపం అయిపోయి ఈ ఏకాదశిలో ఏమవుతుంది? ఈ మనసులో గురువే వెలుగు జ్ఞానం అన్నట్టు ధ్యాన మూలము గురువుమూర్తి గురుమూర్తి అది కేవలం జ్ఞానమూర్తి, కేవలం జ్ఞానమూర్తి. గురుమూర్తి అది జ్ఞానమూర్తి. కాబట్టి జ్ఞానమే అంటే నేను ఉన్నాను ఎరుక. ప్రకాశం కూడా అది ప్రకాశం ఎరుక అన్ని సచ్చిదానంద స్వరూపం స్మృతి మొత్తం. అయితే ఈ అన్నిటి స్వరూపంగా ఉన్నటువంటి యొక్క వెలుగులోకి ఆ మనసులోకి రాగానే ఏమవుతాయి? చిత్తవృత్తులు అవి వెలుగుమయమవుతాయి. ఏం వెలుగుతాయి? ఉనికి వెలుగవుతాయి. ఉనికి స్వరూపంలో ఏమైపోతాయి? ఇది అహమస్మి ఆటోపజి. అంటే ఏమవుతాయి? చిత్తవృత్తులన్నీ కూడా ఉనికిని ఇవ్వలేని కణాలు. ఇప్పుడు దేహంలో అయితే దేహము దైహిక ప్రక్రియకు ఉన్నానే స్వరూపాన్ని జనరేట్ చేస్తున్న దేహానికి అయితే ఇవ్వలేక కణములు ఉన్నాయో, వేరు వేరు కణాలన్నీ ఉన్నాయో, పనికిరాని కణాలు ఉన్నాయో వాటిని ఏదైతే దేహ ప్రక్రియలో అయితే దాన్ని
మెల్టింగ్ చేసేసి దాన్ని కణమునంతా డిస్మాంటిల్ చేసేసి చెడగొట్టేసి మా భాషలో అంటే చెడగొట్టేసి దాన్ని ఉనికిచ్చే కణంగా ఎట్లయితే డిజైన్ మార్పు చెందేసే ప్రక్రియ దేవులో ఉందో అట్లా మనసులో ఏమవుతుందంటే అహమస్ నేను ఉన్నాను స్వరూపం ఎప్పుడైతే మనస్సుకు ఏకాదశి చేశామో అంటే నేను ఉన్నాను స్వరూపాన్ని వ్యక్తం చేస్తూ మొదలు పెట్టామో అప్పుడు ఏమవుతుంది జపం చేశామా ఓం అహమస్మి 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 జపం చేశామా అప్పుడు ఏమవుతుంది లోపల ఉన్నటువంటి చిత్తవృత్తులని ఇది ఎంత అవుతుంది ఏకాదశి వైకుంఠ ద్వారం తెలుసుకుంటాం మనసులో ఆ చిత్తవృత్తులు అదుకైటబుల్ అయిన చిత్తవృత్తులు కానీ మరొక చిత్తవృత్తులు అవన్నీ అవుతాయి అప్పుడు ఆ మనసులోకి ప్రవేశిస్తాయి అవన్నీ ఎరుక స్వరూపంగా మారిపోతాయి అప్పుడు గుణము నిర్గుణం అవుతుంది గుణము వెలిగిపోతుంది వెలుగుమయమవుతుంది వైకుంఠం ఇక్కడ ఏమైంది ఇప్పుడు ఏకాదశిలో వైకుంఠం అయింది నేను ఉన్నాను ఈ స్వరూపం ఎక్కడుంది ఎవరు ఆ వైకుంఠంలో ఎవరున్నారు సర్వభూతాశ్రిత ఆత్మ అహం అహం సర్వభూతాశ్రిత ఆత్మస్వరూపంగా ఏదైతే ఉన్నదో విష్ణు స్వరూపంగా ఇట్లా ఏమవుతుంది మనకు వైకుంఠం అవుతుంది ప్రవేశించామా వైకుంఠంలోకి వచ్చినామా అందరము వచ్చాం కదా ఇప్పుడు ఏం కావాలి ఇప్పుడు యద్గత్వా నన్ను నివర్తుంది అంటే ఇప్పుడు వేరే మళ్ళీ నన్ను నివర్తుంది మళ్ళీ తిరిగి రాకుండా ఉన్నట్టు వైకుంఠం మళ్ళీ వద్దాము అక్కడే ఉందామా అక్కడే ఉందాం ఇక్కడ ఎటువంటిది ఇది అక్షర స్వరూపం అయినటువంటి ఇది అవ్యక్త అక్షర తమాహు పరమాం గతి ఇత్యుక్త తమాహు పరమమైన గతి స్వరూపం అనేది అవ్యక్త అక్షర స్వరూపము నశించిన స్వరూపం ఎవరు అహమస్మి నేను ఉన్నా వైకుంఠం మనసులో అంతా వైకుంఠం అయిపోయింది మనసు అంతా మనసులేదు ఇంకా వైకుంఠం కాబట్టి ఈ వైకుంఠంలో ఎటువంటిదంటే యద్గత్వాన్ని దాన్ని పడుతుంది అది మళ్ళీ తిరిగి రానటువంటి యొక్క స్వరూపం తద్ధామ పరమం మమ ఎవరిది అది నేను నిలుపుకున్నటువంటి యొక్క నేను యొక్క ధామం అది ధామ పరమం మమ పరమం ధామం ఎవరు మమ నేను యొక్క పరమం ధామం ఏది వైకుంఠం ఏంటి నన్ను వర్తంతే తద్ధామం నన్ను వర్తంతే గత్వా నన్ను వర్తంతే ఎప్పుడైతే చేరి మనకి తిరామో అది అటువంటిది ఇంకా ఇది వైకుంఠం ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ వైకుంఠ ద్వారం ముందు తెరాలి ద్వారం తెరాలని సమస్య ఎక్కడి నుంచి వచ్చింది ద్వారం ఎవరు తెలుస్తున్నారు ఇప్పుడు ఆ ద్వారమే గురువు అంటే ఉనికి చైతన్యం ఉనికి ప్రకాశం ఉనికి చైతన్యం ఉనికి ప్రకాశం ఉనికి జ్ఞానం ఉనికి ఆనందం ఈ పంచలక్షణంలో యొక్క స్వరూపం ఎవరివి పంచలక్షణాలు మమ నేను లక్షణాలు అది నేను లక్షణాలు ప్రకాశ స్వరూపమే ఈ నేను లక్షణాలన్నీ స్వరూపమే గురు స్వరూపం కాబట్టి ఇప్పుడు ఏం కావాలి గురువు దాన్ని ప్రకాశింపజేస్తారు ఆ ద్వారం అదే గురువే ద్వారం గురువులోకి అడుగు పెడితే గురువులోకి ఏంటి అందుకే ఏమని పద్యం ఏం చెప్పారు గురువును గురువుగా చేసి గుణము వర్తిగా చేసి మూలనత్వ జ్యోతి ముట్టించి చూడరా అని చెప్పారు అవునా అంటే ఇక్కడ ఏమిటంటే న తద్భాసయతే సూర్య న శశాంకో నా పావక యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమం మామ అంటే ఇది ఎవరు ఏదైతే మనం సూర్యుడు అనుకుంటున్నామో అవి ప్రకాశింపజేయలేవు ఎవరు ప్రకాశింపజేస్తారో ఆ ద్వారాన్ని అది గత్వ వెళ్ళటానికి గురువు ప్రకాశింపజేస్తారు కాబట్టి ఇక్కడ గురుస్వరూపాన్ని ద్వారం గురువే ద్వారం అంటే ఏమిటో తెలియటం తెలియచేసే స్వరూపమే గురువు కాబట్టి తెలియజేసే అయితే గురువు నిన్న మన ప్రోగ్రామ్ చెప్పారు గురువు ఇస్ ద గ్యాస్ లైటర్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ మన భగవద్గీత కార్యక్రమం చెప్పుకున్నా అంటే లైటర్ వెలిగించువాడు వెలుగు ఇచ్చే మొత్తం ఏమైపోయింది మొత్తం వైకుంఠమే అన్నమయ్య కీర్తన ప్రకారం ఎట్లా ఉంటుంది కనుల ఎదుటే ఘన వైకుంఠము మిన్నును కన్నవా అని మిన్నుడు ఎవరు ఉన్నత స్వరూపము ఉత్తర స్వరూపం ఎవరు అహమ స్వరూపం విష్ణు స్వరూపము కన్నవారికి
అంత ఘన వైకుంఠమే. వైకుంఠం ఎక్కడ ఉంది? అంత వైకుంఠమే. ఎప్పుడు కనటం తెలుసుకుంటే ఆ తెలుసుకోవడం ఏమిటి? అదే మనస్సు, బుద్ధి, చిత్తం, అహం స్వరూపంగా అహంకారం రాదంట. మనస్సు, బుద్ధి, మనస్సు ఏం కావాలి? మానసం కావాలి, మానస తపస్సు చేయాలి, బుద్ధి బుద్ధియోగం కావాలి, చిత్తం మచ్చిత్తం కావాలి. అప్పుడు ప్రొడక్షన్ ఏమవుతుంది? ప్రొడక్షన్, ఉత్పత్తి. ఇప్పుడు చెప్పుకున్నారు మానవ దేహం యొక్క హ్యూమన్ బీయింగ్ ఈజ్ డిజైన్డ్ టు ప్రొడ్యూస్ ది సీడ్ ఆఫ్ ది యూనివర్స్ విచ్ ఇస్ అహమస్మి అని చెప్పి. అంటే ఈ బీజం, ఈ దేహం బీజం సిద్ధి జరగాలంటే ఏం చేయాలి? అహమస్మి, నేను ఉన్నాను అన్నటువంటి యొక్క ఆ స్థితిని మేము గురువు తెలియటం తెలియకపోవటం అంటే తెలియకపోవటం తీసేస్తే ఎప్పుడు తీసేస్తామో తెలియటం తెలిస్తే తెలియకపోవడం పోతుంది. అదే వైకుంఠం అవుతుంది. కాబట్టి అంతటా సచ్చిదానంద స్వరూపంగా, సచ్చైతన్య ప్రకాశ జ్ఞాన స్వరూపంగా ఎవరి లక్షణాలు? అహమస్మి, నేను ఉన్నాను లక్షణాలు ఇక్కడ ఉన్నాయి, అంతటా వ్యాపించి ఉన్నాయి. అంతటా వ్యాపించిన లక్షణాలను ఏం చేయాలి? ఏకాదశి రోజు మనము ఏకహ స్వరూపంగా, ఎవరు? అహమే వాసం ఏకహ, అహమే వాసం ఏకహ ఆసం స్వరూపంగా ఉన్నాం కాబట్టి అటువంటి యొక్క అహమ స్వరూపాన్ని, నేను ఉన్నాను స్వరూపాన్ని, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశిస్థిత అన్నటువంటి యొక్క ప్రకారము మనం ఒకసారి మంత్రం చెప్పండి. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత, అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవచ. అయినా ఇంకా చిన్న కుదవబడింది, అది ముగింపు చేసుకొని ముగిద్దాం 5 నిమిషాల్లో. మనసులో చెప్పినాం కదా, మనస్సులో చెప్పినటువంటి యొక్క ఈ అక్కడ కొంచెం చిన్న అంశము. మనస్సులో ఎప్పుడైతే ఇది చిత్తవృత్తులు తినకుండా ఉంటామో అప్పుడు మొదలుతారు. ఇందాక విశ్వరూపంగా క్షీణించి ఉన్నాను చెప్పిన కదా, విశ్వరూపం అనే విశ్వరూపం దర్శనంగా మనకి ఎట్లా దర్శనం అవుతారంటే, కాలోస్మి లోకక్షేకృత్ ప్రవృద్ధ లోకాన్ సమాహార్తం ఇహ ప్రవృత్త. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు దేహంలో పనికిరాని కణాలను ఎట్లయితే దేహంలో పనికొచ్చే కణముగా దాన్ని డిస్మాండిల్ చేసేసి చెరగొట్టేసి పనికొచ్చేటువంటి కణముగా ఏదైతే మారుస్తుందో దేహంలో ప్రక్రియ జరుగుతున్నదో, అట్లాగే విశ్వంలో కూడా, విశ్వరూపంలో కూడా విశ్వరూపంగా దేహంలో, రూపం అంటే క్రియాయం, విశ్వము ఒక క్రియం చేస్తుంది దేహంలో, అది వైశ్వాన స్వరూపంగా ఒక క్రియ చేస్తుంది. ఏం క్రియ చేస్తుంది? దేహంలో ఎట్లా చేస్తున్నదో అదే మనసులో కూడా ఎట్లా చేస్తుంది అంటే, లోకక్షేకృత్ ప్రవృద్ధ అంటే లోకం, ఏ లోకము ఇందా మొరపెట్టుకుని లోకం చెప్పారు. ఆ చిత్తవృత్తుల లోకాలన్నింటినీ కూడా ఏం చేస్తుంది? క్షయం చేసి దాన్ని క్షయం చేయడమే వృద్ధి. వృద్ధి స్వరూపం ఎట్లాంటిది? అహమస్మిని వృద్ధి ఎవరు కావాలి? ఇప్పుడు బ్రహ్మ అంటే బ్రహ్మ వృద్ధి ఎదగటం చెప్పా. ఎదగటం అంటే ఏమిటి? ఇక్కడ నేను ఉన్నాను ఏకాస్వరూపం ఉంది. ఇంకొక ఏకాస్వరూపం ఏంటి? ఇక్కడ ఏకాస్వరూపము వ్యక్తంలోకి, తన లోపలికి, తన మనసులోకి రావడం అనేటువంటి స్థితి ఎప్పుడు మొదలవుతుందంటే, ఎవరైతే తినటం మానేస్తామో చిత్తవృత్తులను, అప్పుడు అహమస్వరూపము మనసులోకి వస్తుంది. ఎట్లా వస్తుంది? ఏ విధంగా వస్తుంది అంటే అది చెప్తున్నారు అనమాట. లోకక్షేకృత్ ప్రవృద్ధ అంటే ఈ చిత్తవృత్తులను క్షయం చేయడమే నేను ఉన్నాను వృద్ధి, నేను ఉన్నాను చైతన్యం, నేను ఉన్నాను ప్రకాశం, నేను ఉన్నాను ఎరుక. వృద్ధి పొందాలంటే ఏం చేయాలి? క్షయం కావాలి, ఆనందం క్షయం చేయాలి చిత్తవృత్తులను. ఆ క్షయమే ఇక్కడ ఆటోఫజ అంటే తినటం. ఈ స్వరూపం ఎట్లా ఉంటుంది? కళ అంటే శబ్ద సంఖ్యాన యోగం అని చెప్పి శబ్దించి అంటే ఆ చిత్తవృత్తులను శబ్దించి వాటిని లెక్కగట్టి ఏం చేయాలి? వాటిని దేహంలో ఉనికి యొక్క కణముగా ఎట్లయితే ఉనికి ఇవ్వగలిగిన మార్చిందో, ఆ మనసులో కూడా ఏం చేస్తున్నప్పుడు లోకాన్ సమాహార్థం యా ప్రవృత్త, ఈ లోకం, ఈ చిత్తవృత్తులన్నింటిని కూడా సమాహార్థం, అర్థం అంటే తీసుకురావడం. ఎట్లా తీసుకొస్తున్నది? సమస్వరూపానికి. ఈ చిత్తవృత్తులు సమస్వరూపానికి చిత్త లక్షణం.
చిత్త లక్షణం ఏంటంటే నేను వృద్ధి పొందడం చిత్త లక్షణం. నేను ఉన్నాను స్వరూపము వృద్ధి పొందటం. వృద్ధి అంటే ఎదగటం. నేను ఉన్నాను చైతన్యం, ప్రకాశం, ఎరుక, ఆనంద స్వరూపంగా పంచలక్షణం యొక్క స్వరూపంగా వృద్ధి పొందాలంటే ఇది సమత్వం, సమంగా వ్యాపించున్నట్లు స్వరూపం. ఈ సమస్వరూపంలోకి తీసుకురావడం, అహత్వం అంటే తీసుకొచ్చే విధంగా వాటి స్వరూపాలను విచ్ఛిన్నం చేసి శబ్దించంటే అర్థం ఏంటంటే శబ్దింపజేసి అంటే వాటి యొక్క శబ్దం ఏం చేస్తుంది? ఇప్పుడు మనకు శబ్దం ఏం చేస్తుంది? ఇప్పుడు చెవి ఉందనుకోండి, చెవి ఏం చేస్తుంది? శబ్దం బయట నుంచి వస్తుందా? శబ్దం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎక్కడి నుంచి శబ్దం వస్తే ఏం చేస్తుంది? మనం లోపల వెళ్ళి మన స్మృతిని బయటకు తీసుకొస్తుంది. అట్లాగే వీటిని శబ్దింపజేస్తే ఏం కావాలి? వీటిని నిజమైన స్మృతి ఎవరున్నది లోపల? అహమస్మి, నేను ఉన్నాను. చిత్తవృత్తిలో నేను ఉన్నాను స్వరూపం అయితే ఉంటుందో, చిత్తవృత్తిలో అతీతంగా తాగి ఉన్నదో, ఆ ఉన్నటువంటి ఉన్నాను స్వరూపం శబ్దింపజేస్తే వాటిని పగలగొట్టేస్తే నేను ఉన్నాను స్వరూపం కూడా అంతర్గతంగా మత్త స్మృతి జ్ఞానం అపోహనం కూడా అదే. కాబట్టి ఆ మత్త స్మృతిని వెలికి తీస్తారు. ఎట్లా దాన్ని మెల్టింగ్ చేస్తారంటే కాలహ స్వరూపంగా శబ్దించి సంఖ్య లెక్క పెట్టడం. ఎంత లెక్క పెట్టాలి? అది సమాహర్తం, సమస్వరూపం. సమం ఎవరు ఇక్కడ? అహమస్మి, నేను ఉన్నాను అనేది సమం. ఈ సమస్వరూపానికి, ఉనికి ఇచ్చే స్వరూపానికి వాటిని ఒక్కొక్క చిత్త వృత్తిని చిత్ లక్షణముగా పరిణామం చెందిస్తారు. ఎవరు? అహమస్మి ఏ స్వరూపంగా? కాలహ అస్మి. కాలహ అంటే లోకక్షయం. ఈ లోకం ఈ చిత్తవృత్తుల యొక్క లోకం అన్నట్టు కూడా క్షయం చేసి నేను ఉన్నా అనే స్వరూపాన్ని ఇది ఎరుక స్వరూపంలోకి తీసుకొచ్చేటువంటి వృద్ధి చేసి, ఆ వృద్ధి ఎట్లాంటిది? సంపూర్ణంగా సమగ్రంగా అహమస్వరూపంగా నేను సమగ్రంగా చేయడానికి ఏం చేయాలి? ఆ స్థితికి తీసుకురావాలి. ఒకటి చిన్న భిన్నం శబ్దింపజేయటము, దాన్ని క్షయం చేయటం. సంఖ్య అంటే లెక్కగట్టేటువంటి సమార్థం. నేను ఉన్నాను యొక్క స్థితికి హోదా ఇవ్వాలి. వాటికి నేను ఉన్న హోదా ఇవ్వాలి. మైత్రకేటపులకు ఎటువంటి హోదా ఇచ్చారు? నేనే ఇచ్చాను, అంతే కదా. ఎక్కడ అడగటగానే ఆ విష్ణు స్వరూపంలో ఏమైనారంటే విష్ణువునే ఇచ్చేశారు. విష్ణువుని ఎట్లయితే వాళ్ళకు చేరువ ఇచ్చేశారో అట్లాగే, అంటే వాళ్ళు విష్ణులోకి ఎట్లా లయం చేసినా విష్ణు ఎట్లయితే అయిందో, లయం స్వరూపం అంటే విష్ణు అయినా అట్లయితే ఎట్లా అయిందో అట్లాగే ఆత్మస్వ స్వరూపం అహమస్మి ఆటోపజన స్వరూపంలో ఇది క్షయం చేయటం ఒకటైతే, శబ్దింపజేయటం ఒకటైతే, ఆ శబ్దానికి అవి విచ్ఛిన్నమైపోయి ఏమైపోయినాయి? మత్త స్మృతి అపోహనం పోయి ఆ మత్త స్మృతి జ్ఞాన రూపాన్ని పరిణామం చెంది అది సమార్థం, సమస్వరూపానికి తీసుకురాగలుగుతున్నది ఎవరు? కాలహ అస్మి, అహమస్మి కాలహ స్వరూపం. కాల అనేది మనకు తెలుస్తున్నది. అంటే కాలస్వరూపం అయిపోయి ఏం చేశారు? ఈ కాలస్వరూపం ఏంటంటే క్షయము, సమాప్తం. క్షయం చేయటమే వృద్ధి అంటే ఆ చిత్తం తీసేయటమే నేను యొక్క వృద్ధి అయితే, ఉండటం ఏంటి? సమావేశ తీసుకురావడం ఏంటి? ఇక ప్రవృత్త. వృత్తి అంటే ఇక్కడ వర్తనం ఏంటి? నేను ఉన్నాను యొక్క స్వరూపం మనసులో ఏం వర్తిస్తున్నది? ఎట్లా వర్తిస్తున్నది అంటే సమస్థితికి తీసుకురావడానికి. అంటే ఆ మధుకైటపులు ఎక్కడెక్కడో తిరిగే వాటిని ఎంత చిన్న భిన్నం విఘాతంగా ఆ చిన్న భిన్నం చేసేటువంటి యొక్క ప్రక్రియని వారిని తీసుకొస్తూ ఏం చేశారు? అదే రూపం అత్యద్భుతం హరే అని చెప్పింది. మీకు ఆ భగవద్గీతలో చివరిలో ఉంటుంది సంస్కృత్య రూపం అత్యద్భుతం హరే. అత్యద్భుతమైన హరి స్వరూపం ఏంటి? ఇక్కడ మనసు ఆ హరిస్వరూపం ఏంటి? తీసుకురావడం. ఎటువంటి తీసుకురావడము? అత్యద్భుతం రూపం చేసుకుని ఉనికి రూపానికి తీసుకొచ్చి వాటిని ఉనికిమయం చేసి చిత్తవృత్తులంటిని అభావం చేసేసి నేను ఉన్నాను స్వరూపంగా వైకుంఠంలో నివాసం పాటిస్తే ఇంకా అక్కడ ఎవరున్నారు? విష్ణు స్వరూపమే ఉన్నది. ఇట్లా ఏమిటంటే అహమస్మి ఆటోపజ అనేది కాలహ అస్మి లోకక్షేకృ ప్రవృత్త లోకాన్ని సమాహర్తం సమంగా చేయటమే ఇక్కడ వర్తనం. ఎవరు? అహమస్మి వర్తనం మనసులో ఏం చేస్తుంది? అది ఆటోమేటిక్గా చిత్తవృత్తులు మానేస్తే ఏకాదశి రోజు ఏం చేస్తుంది? ఇంకా ఒక మంత్రం ఉంది, అది చెప్పుకొని ముగిద్దాం చివరికి. ఇంకా
ఉపవాసమే కదా అందరూ, ఉపవాసమే కదా అందరూ. కాబట్టి ఉపవాసంలో ఇదిగా పూర్తి చేద్దాం. అసలు ఎందుకు తినకుండా ఉండాలి, ఈరోజు ఎందుకు తినకుండా తాగకుండా తినకుండాలి అంటే, ఎన్ని మానేసినా అన్ని మానేసే ప్రపంచంలో దేహానికి ఇవి మానలేవు. అందుకే దేహభృత శక్తం శక్తం అశక్తం అని చెప్పారు. అంటే దేహభృతమైన వాడి దేహం ధరించిన వాడికి కర్మలన్నీ త్యజించడం అశక్తం, నా శక్తం అన్నమాట, అశక్తం అవుతారని చెప్పి. అయితే ఇక్కడ ఏంటంటే అనుభవపూర్వకంగా మనము అహమస్మి స్వరూపాన్ని అనుభవరూపకంగా నేనున్నాను స్వరూపాన్ని, నేను ఉన్నాను తింటుందా తాగుతుందా, ఈ రెండు చేయదు కదా. మనము పోలి చేసేదేంటి, కోరి చేసేదంటే దేహం కోరికలంటే వేరే కోరికలు అలా కాదు, దేహపరంగా కోరి చేసేది ఇవే కదా. కాబట్టి ఈ రెండింటి తీసేస్తే అప్పుడు వైకుంఠము ఏకాదశి వైకుంఠం అవుతుంది. అంటే ఇప్పుడు ఏకాదశి ఏమవుతుంది, వైకుంఠం అవుతుంది. వైకుంఠం కావాలి కదా, వైకుంఠం పోవాలి కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాల్సింది ఏంటి, అహమస్వరూపానికి ఇవేమీ లేవు. కాబట్టి ఈ రోజు అనుభవం ఏంటంటే ఏమీ తినకుండా, నిద్ర కూడా వృత్తే, తినటము వృత్తే. ఎన్ని వృత్తులు పోయినా వృత్తి పోదు, పోని వృత్తి. కానీ పోని వృత్తిని పోగొట్టుకోవడమే ఏకాదశి వృత్తి, ఏకాదశి వృత్తి. అదే మనకు వ్రతం అన్నదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మంత్రం చెప్పండి, రోజు చెప్పే మంత్రాలే. కర్తాపివ కారయేతాపి నాహం, భోక్తాపివ భోజయితాపి నాహం, ద్రష్టాపివ దర్శయితాపి నాహం, సోహం స్వయం జ్యోతి అనిదృగాత్మ. ఇంత ముగిద్దాంగి లేవు. ఇప్పుడు చూడండి, కర్తాపి నా కర్తృత్వం నా కర్మ అని పోయింది. కారయిత లేదు, నా కర్తృత్వం నా కర్మ అని లోకస్య సృజతి ప్రభు. అట్లాగే కారయిత లేదు, చేయించటము లేదు. నా దత్తే కశ్చిత్ పాపం నా చైవ సుకృతం విభకు, రెండు లేవు. అంటే కర్త చేయటము చేయించటం కానీ, కర్తాపి కారయితాపి, భోక్తాపి భోజితాపి. తినటం ఉందా ఇప్పుడు, తినకూడదు ఇంకా మీరు అవన్నీ ఇంకా అక్కడ ఉంది, తినాలి తినాలని ఎవరికి మన మనస్సు అంటున్నది, మధ్య మధ్యలో అక్కడికి పోయేస్తున్నది మనస్సు. అయితే మీరు కూడా అయితే ఏకాదశి అయిపోయింది అయితే. సరే అయితే ఏకాదశి అందరూ ఏకాదశి అన్నా అయితే సరే. సరే భోక్తాపి భోజనాపి, భుజించడం భుజింప చేయటం లేదు. కర్తాపి కారయితాపి నాహం, భోక్తాపి భోజితాపి నాహం, ద్రష్టాపి దర్శయితాపి. ద్రష్ట చూడటము చూపించటం రెండు లేవు. ద్రష్టాపివ దర్శయితాపి నాహం. మూడు వచ్చినాయా, కర్తాపివ కారయితాపి నాహం. అహం నా అంటే నేను కర్త అంటే నేను కాదు. నేను అన్నా అనుకో, ఇప్పుడు చూడండి ఇందులో రెండు తిరగాసమే. నేనంటే నువ్వు కర్త కాకుండా ఉండాలి, కర్త అనుకో నేను కాదని ఉండాలి, రెండింటిలో ఏదో అనాలి. ఎటు చెప్పినా ఏమవుతుంది, నేను కాను, నేను కర్త కాను, నేను చేసి మామూలు చెప్పాను, నేను చేసేవాడిని కాదు. కర్తాపి కారయితాపి నాహం, నేను కర్త కాదు కారయిత కాదు. అహం నా కర్త నా కారయిత, అహం నా భోక్త నా భోజయిత. అట్లాగే అహం నా ద్రష్ట నా దర్శయిత. అంటే నేను చూసేవాడిని కాదు, చూపించేవాడిని కాదు. కూర్చోండి, కర్త కాదు, చేసేవాడిని కాదు, చేయించేవాడిని కాదు, తినేవాడిని కాదు, తినేవాడిని కాదు, తినిపించేవాడిని కాదు, చూసేవాడిని కాదు, చూపించేవాడిని కాదు. మరి ఎవరు నేను, అహం సహ ఆత్మ, ఆత్మ అనిదృగాత్మ. అనిదృగాత్మ అంటే ఆత్మ అంటే మరీ అనిదృగాత్మ.
అంటే అనిద్ర ఆత్మ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కదా, అహం అహం నేను కాదని చెప్పారు కదా. ఈ నేను కాని ఈదృక్ అంటే ఈదృక్ అంటే అర్థమైంది ఇటువంటిది అని అర్థం. అనిద్రుక్ అంటే ఇటువంటిది కాదు. ఇటువంటిది కానిటువంటి యొక్క ఆత్మస్వరూపమే, స్వయం జ్యోతి స్వరూపమే ఎవరు? ఆ సహస్వరూపము ఎవరు? అహం. నేను ఎవరు? అహమస్మి ఎవరు? నేను కాదు నేను కాదని చెప్పినాము. ఇక్కడ ఎవరు? ఆ స్వయం జ్యోతిగా ఉన్నటువంటి ఇవన్నీ కానటువంటిది అయినటువంటి ఆత్మస్వరూపము. ఆ ఆత్మస్వరూపం స్వయం జ్యోతిగా వెళ్ళే స్వరూపమే ఆ స్వరూపమే నేను. సోహము స్వయం జ్యోతి అనేదురుగా. అది నేను ఎటువంటి స్వరూపము? ఇటువంటి స్వరూపాన్ని, నేను ఉన్నాను స్వరూపాన్ని ఇప్పుడు అనుభవంలోకి తెచ్చుకునే విధంగా ఈరోజు ఏ చిత్తవృత్తి ఉండవు. ఆటో అహమస్ ఇది కొత్త, మీకు కొత్త సిద్ధాంతం లెక్క ఉంటుంది. అహమస్మి ఆటోపసి అనేది అసలు అసలు మార్వలెస్ అన్నమాట. అంటే అంతటి అద్భుతంగా ఉంటుంది మీకు. అహమస్మి ఆటోపసి ఏకాదశి రోజు చేయాలి. అంటే అర్థమైంది. ఇప్పుడు ఏంటి, చిత్తవృత్తులన్నీ కూడా మనసు తినకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? తినాలి తినాలి చిత్తవృత్తి ఉంటుంది మనసు. ఇప్పుడు ఆఫ్ చేయాలి. తాగాలి ఎన్ని పోయినా ఇవి ఉంటాయి కదా. బట్ ఇవి లేకుండా చేసినప్పుడు అప్పుడు ఏకాదశి. ఏకహ స్వరూపము దశి అంటే వ్యక్తం చేసుకోగలుగుతాం. లేకుండా ఏకాదశి ఎట్లా అవుతుంది? ఎట్లా అవుతుంది? కాదు. కాబట్టి ఏకాదశి కాకుండా ఇంకా వైకుంఠం ఎట్లా అవుతుంది? వైకుంఠ ద్వారం ఎట్లా తెరుచుకుంటే ఏకాదశి రోజే తెరుచుకునే వైకుంఠ ద్వారము. ఏకాదశి ఇట్లా చేస్తే అప్పుడేమవుతుంది? వైకుంఠము ద్వారం తెరుచుకుంటుంది. అంటే ఏమవుతుంది? ఇప్పుడు ద్వారం ఏంటి ఇక్కడ? ఈ స్థితిగా మనస్సును నిలిపినప్పుడు, జ్ఞానమయం చేసినప్పుడు, గురుమయం చేసినప్పుడు, శ్రీ గురుదేవమయం చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? ద్వారం తెరుచుకుంది. అప్పుడెప్పుడు ఎక్కడ వెళ్తాం? వైకుంఠంలోకి ప్రవేశిస్తాం. అర్థమైందా? ఇది వైకుంఠ ఏకాదశి. ఇప్పుడు ఈరోజు మనం ఆచరణ రూపకంగా, అనుభవ రూపకంగా ఏం చేయాలి? అహం నా భోక్త భోజయిత. అంటే మీరు తినకూడదు, నేను తినకూడదు, నేను తినిపించాను. అది 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 నేను తినకూడదు, నేను తినిపించాను. మీరు తినకూడదు, తినిపించకూడదు. తినిపించడానికి కూడా ఎవరు లేరు. నేను తినకూడదు. సరేనా అందరూ? ఇది అహమస్మి ఆడోపతి. అహమస్మి ఏకాదశి. అంటే అహమస్మి అనేది ఏకస్వరూపంగా ఏకాదశి. ఆ వైకుంఠ ధామం ఏంటి? ఎవరంటే అంతటా అహమస్వరూపం కాబట్టి అంతటా వైకుంఠ ధామం. అది మమ ధామం, మమ పరంధామ. వైకుంఠం ఏమిటి? మమ పరంధామం, నేను యొక్క పరమైన ధామము వైకుంఠము. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? వైకుంఠం ఉండిపోదాం. ఓం అహమస్. ఒకసారి చెప్పండి. అహమేవాసమేకోగ్రే నాన్యత్ సదసత్ పరం పశ్చాద్ అహం యదేతచ్చ యో అవశిష్యేత సోస్మ్యాం. ఓం జగద్గురవే నమః. కర్తాపివ కారేతాపి నాహం, భోక్తాపివ భుజేతాపి నాహం, ద్రష్టాపివ దర్శయేతాపి నాహం. సోహం స్వయం జ్యోతిర్ అనీదృగాత్మా. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి.
ఇది మనం సారాంశం అన్నమాట. ఓం మహాంస ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోః కృపా. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః.